సహోదరు డెమోస్, చాలా ధన్యవాదాలు. ఈ ఉదయవేళ మేమిచ్చిన ఉన్నందు కొరకై ఆనందిస్తున్నాము. ఈ సుజనుల శ్రేష్టమైన సాక్ష్యాల వీటిని బట్టి ఆనందిస్తున్నాము. మనం ఇప్పుడు దేవుడు మనతో సదా ఉంటాడని, ఆశీర్వదిస్తాడని నమ్ముతున్నాము. సరే, ఈ రాత్రిలో ప్రభు చిత్తమైతే ఈ రాత్రి నేను మాట్లాడతానని తలస్తున్నాను. కొద్ది క్షణాల క్రితమే సహోదరు షకారీను నేను అడిగాను, తొందరపడవద్దు అని చెప్పాను. 11 గంటలకల్లా మేము ఈ స్థలాన్ని విడిచి వెళ్ళాలి. నేను ఇక్కడికి వచ్చినప్పటికీ నా కాలాన్నంతా విడిచిపెట్టుకున్నాను. నేను అది మనమంతా చేస్తున్నట్లుగానే ఉంటుంది. వారు చెప్పారు 2 నిమిషాలు 3 నిమిషాలు అని. సోదర స్మిత్, 2 నిమిషాల్లో అలా చేయటం అనేది కష్టతరమైంది కాదా? అది ఎలాగుంటుందో నాకు తెలుసు. అందుకై అందరికీ క్షమాపణ చెప్పుకుంటున్నాను. ఇదే మనము సమయం అనే యుగములో ఉన్నాము. నిత్యత్వంలోనికి యాత్ర చేస్తున్నాము. అందువలన మనం సరైన సమయంలోనికి వచ్చాము. కొద్ది క్షణాల క్రితమే సహోదరు డెమోస్ తో నేను చెప్పాను, తొందరపడవద్దు, కేవలము కోటు తగిలిచితే చాలు, అప్పుడు అది ముగింపు కాలమని నేను గ్రహించుకుంటాను. నేనది అలా ముగించకపోతే ఈ రాత్రి ముగిస్తాను. నేను అలా చేయగలిగితేనా మంచిది. ఈ రాత్రి నా దగ్గర ఒక క్రొత్త పాఠం ఉన్నది. గ్రంథము తెరవక ముందు మనమంతా తలల వంచి గ్రంథకర్తతో మాట్లాడుకుందాం. మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల వేళ కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇంతవరకై మేము విన్న అంశముల కొరకై వందనాలు. ప్రభువా, ఇప్పుడే మేము ఆశీర్వదించి పెట్టినట్లయితే మేమిక్కడే ఉండటం మంచిదని తలస్తున్నాము. కాబట్టి అది నీ దృష్టికి అనుకూలమైతే నీవు దీనిని ఇంకా కొనసాగించమని ప్రార్థిస్తున్నాము. మీరు మాతో కూడా ఉండి మాకు సహాయం చేయండి. ఇప్పుడు మేము నీ వాక్యము కొరకై ఐక్యముగా చేరియుంటిమి, ఒకరికొకరు సహవాసము కొరకై చేరితిమి. మా ఎడల నీవు జరిగించిన సాక్ష్యముల కొరకు వెనుక కొరకై చేరియుంటిమి. అది ఎక్కడి నుండి వచ్చనో అది తెలుసుకుంటానికై నీ వాక్యము దగ్గరికే మేము వచ్చదము కాక, అప్పుడే ఒక నిత్యము కొరకై వచ్చదము. మేము వేడిని తాకితిమో, మేము వేడిని చుచిదిమో, ఈనాడు జరుగుతున్న దాన్ని బట్టి నిశ్చేతన పొందుదము కాక, యేసుక్రీస్తు నామమున ఇవి దయచేయండి. ఆమేన్. ఇప్పుడు ఆయన యొక్క దాసునిగా వర్తమానమునకు నేను బద్ధుడై ఉంటున్నాను. గత కాలాలలో కొన్ని మార్లు నేను అపార్థముగా చేయబడి ఉంటేని, బహుశా ఎప్పుడు కూడా అలాగేమో. కొన్నిసార్లు నేను వ్యత్యాసంగా చెప్పను, వాటిని నేను యథార్థంతోనే చెప్తాను. నేను తలంచింది యథార్థమైన చెప్పుటకు నేను ఆశిస్తుంటాను. అలాంటి విషయాల గురించి ప్రతి వారికి హక్కు ఉంటున్నది. వారి యొక్క సొంత అభిప్రాయాన్ని తెలియబుచ్చుట కొరకై హక్కు ఉంటున్నది. అందువలనే మీలో ఒక్కనిగా నేనుంటున్నాను. సహోదరు షకారీన్ ప్రార్థనా వరుసలోని ప్రార్థనా కాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ విషయంలో గురించి అతను నన్ను గురించి చెప్పట్లేదు, అది పరిశుద్ధాత్మను గురించి. ఎందుకంటే నేను ఆ విషయాలను చేయలేను కాబట్టి. నేనది చేయలేనని ఎవరికైనా తెలుసు. మీరు ఇక్కడ చూచినది అది కేవలం స్వల్ప విషయమే. మీరు ఆ కోణాన ఉండవలసినది. ఆయన ఎలాగూ రాబోతున్న విషయాలను చెప్తాడనని గమనించాలి, జరిగే విషయాలను గమనించాలి. మీరే అది చేయనది. దేవుని యందు విశ్వాసము చాలు మీరు. కనుక మీరు దేవుని విశ్వసించకపోయినట్లయితే గుర్తించండి, ఆయన ఇక్కడే వేదిక యొద్దనే చెప్తాడు. మీరు పాపములో ఉన్నట్లయితే ఆయన మీకు అది తెలియజేస్తాడు. మీరు చేసిన విషయాలను, మీరు చేయవలసిన విషయాలను అవన్నీ ఆయన చెప్తాడు. కేవలం ప్రార్థనా కార్డులు పెట్టడం మాత్రమే కాదు, వారికి తమ ప్రార్థనా కార్డులో పెడతారు. వారు పాపులని అక్కడ వారు చెప్పలేరు. ఈ స్త్రీ మరొక భర్తతో కాపురం చేస్తున్నదని అలాంటివి ప్రార్థనా కార్డులో అలాంటివి పెట్టరు. ఏ పరిశుద్ధాత్మ ఎలాగైనా అది పట్టుకుంటుంది. చూశారా? కనుక స్నేహితులారా, ఆ దైవ సంబంధమైన అప్రకృతమైన భాగమేదో ఇది ఇక్కడే ఉన్నదని నేనిది గౌరవప్రదంగా తెలియజేస్తున్నాను. ఈ ఉదయవేళలో చాలా మంది మనలో ఇక్కడ లేరు, కొద్ది గుంపు మాత్రమే. అది నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, పులకింతలు పెట్టినట్లుగా నన్ను చేస్తుంది. కొన్నిసార్లు నాకు అది ఏడుపుచ్చేట్లుగా నాకుంటుంది. ఒక చోట నేను కూర్చుని ఉన్నప్పుడు, నేనెక్కడైతే ఎక్కువ సమయాన్ని గడుపుతానో ఆ కొండ ప్రాంతం అందు దేవుని యొద్ద నుండి పొందుకొని ఆయన నాకేమి ఇచ్చాడో అది ప్రజలకు తెలియపరుస్తుంటాను. ప్రజలకు వ్యత్యాసకరంగా ఉండాలని నేను అనుకున్నాను. అయినను నమ్మకస్తుడు కొరకై దేవుని నమ్మకస్తుడై నేను ఉండాలి. గమనించారా? వర్తమానమునకు అంతే. ప్రభు చిత్తమైతే మేము విదేశ ప్రయాణానికి మేము నేరుగా ఏర్పాట్లు చేసుకున్నాము. కొద్ది దినాలలో అది ప్రభు చిత్తమైనట్లయితే నిజంగా మీ ప్రార్థన నేను అర్థిస్తున్నాను. మీరెంతో మంచివారు. నేను మాట్లాడుతున్నప్పుడు మిగతా మావలే అనుకుని కాలాన్ని కూడా మర్చిపోయాను నేను. అంటే సహోదరు షకారీనుకు, ఈ వేదిక పై ఉన్నటువంటి వారు, అక్కడున్న వారు, సజ్జనులైన సేవకులకు, యేసుక్రీస్తునందు స్నేహితులైన మీ అందరికీ ఆయన నామమున వందనాలు చెల్లిస్తున్నాను. శిలువ ద్వారా
దేవునికి మీ యొక్క రక్త సంబంధులుగా, సహోదరి సహోదరులుగా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయవేళ లేఖన భాగాన్ని మీరు తెరవండి. ప్రభు చిత్తమైతే గలతీయులకు వ్రాసిన పుస్తకము నుండి ఈ లేఖన భాగాన్ని చదవాలని ఆశిస్తున్నాను. గత రాత్రి వేదిక వద్ద నుండి మనలో ఒకరైన సేవకులైన సహోదరు యొద్ద నుండి వెలువడిన వర్తమానమును వింటున్నప్పుడు అతడు భాషలతో మాట్లాడాడు. మన మంచి సోదరుడైన బ్రాడ్సన్, నా యొక్క అవిద్య చేత నేను ఇది చూచినప్పుడు, నా విద్య ద్వారా మాటలు గ్రాహ్యము చేసుకోలేటువంటి విధము చేత నేను చూచినప్పుడు వర్తమానము సత్యమేనని తెలుసుకున్నాను. గత రాత్రి ప్యానెల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూడగలిగాను. నిలబడి ఉన్నటువంటి వ్యక్తి విధానము జ్ఞానయుక్తమైన తరహాకు సంబంధించినది. ప్రభు నన్ను ఏది చేయమని పిలిచాడో అది వారు చేయకపోవచ్చు, వారిని ఏది చేయమని పిలిచారో నేను అది చేయకపోవచ్చు. మేము కలిసి పనిచేయచ్చు, వర్తమానాన్ని తీసుకుని రాగలము. గత రాత్రి తన యొక్క సాక్ష్యాన్ని తానిచ్చాడు. పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడినారు. ప్రజలలో ఒకరి నుండి అలా మాట్లాడినారు. ఎల్లప్పుడూ అట్టి దాన్ని నేను గౌరవిస్తాను. బైబిల్ ద్వారా నేను గ్రహించాను. దేవుని యొక్క ఆత్మ మన యొద్దకు ఒకరు తీసుకుని వస్తుందని నేను బైబిల్ వల్ల గ్రహించాను. అతను చెప్తూ కడవరి కాల వర్షంలో గురించి పలికాడు. తొలగని వర్షము, కడవరి కాల వర్షంలో గురించి. అది నాకు ఒక తలంపును తీసుకుని వచ్చినది. ఏదనగా సహోదరు బోన్హామ్ ఒక చిన్న పొట్లాన్ని ఇచ్చాడు. అందులో కొన్ని చెక్కులున్నవి. ప్రజల యొద్ద నుండి ఇది ప్రేమ కానుక అని చెప్పారు. అలాంటిది వారు చేయకూడదు. గమనించారా? నేను ఆ పని మీద ఇక్కడికి రాలేదు. అది నాకు ఇచ్చారు వారు. బహుశా మరి అది తిరిగి ఇచ్చివేసే మార్గము లేదు కదా. ప్రభు చిత్తమైతే నేను దాన్ని స్వీకరించబోతున్నాను. విదేశాలకు వెళ్ళు ఖర్చులలో నేను అవి ఉంచుకుంటాను. ఇంకో విధంగా నేను స్పాన్సర్ చేయబడట్లేదు కనుక నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడకు అది ఒక రకమైన రహస్యమే. ఎందుచేతనగా సంఘాలకు అనుమతినివ్వవు. నేను ఒక వేటగాని వలె వెళ్తున్నాను. ఎందువేదనగా అది నా ప్రభు కొరకే. దాని ప్రభు నా హృదయంలో ఉంచారు. ఒక రకమైన మారువేషంలో నేను వెళ్ళాలి. చూశారా? వారికి కొన్ని వింత వింతైన ఆలోచనలు ఉంటవి. ప్రతి ఒక్కరూ వారి యొక్క కార్డుల పైన నన్ను సంతకం చేయమని చెప్తారు. ఎందుకంటే వారి యొక్క విశ్వాసానికి నేను అంగీకరించానని రుజువు కొరకై. ఇంకో వర్గం వారు తప్పని నేను చెప్పమంటుంది. ఈ వర్గం చెప్తుంది మేము నిన్ను స్వీకరిస్తాము. ఈ వర్గం తప్పని నన్ను చెప్పమంటుంది. సరే, నేనైతే అలా చేయడానికి ఇష్టపడను. మనం అలా ఉన్నాం. ఎల్లప్పుడూ ప్రజల మధ్యలో నిలబడుటకే ఇష్టపడతాను. వారి యొక్క విభేదాలకు, వారి శాఖలకు వేరుగా ఎలాగ పిలుస్తానగా దేవుని ఆత్మ చెప్పిన రీతిగా పిలుస్తాను. ఇక్కడ ఈ ప్రాతకాలం ఉన్న ప్రజల ద్వారా మనం ఒక సంఘ శాఖ కాదు అని చెప్తాను. మనము ఒక కుటుంబ సభ్యులము. బ్రహ్యామ్ సంఘ శాఖ లేదు. బ్రహ్యామ్ కుటుంబం ఉన్నది. మరి మనమంతా ఆ కుటుంబంలో చేరలేము. ఆ కుటుంబంలో పుట్టాము కనుక నేను దేని పోలిన వారిగా ఉంటాననగా నేను ఎరిగిన మంచిదాన్ని పోలిన వారిగా ఉంటాను. గలతీ పత్రిక 4వ అధ్యాయం 27 నుండి 31 వరకు నేను అది ఇక్కడ గుర్తు పెట్టుకుని ఉన్నాను అనుకుంటున్నాను. పాఠ్యాంశం కొరకు ఇది చదవాలనుకుంటున్నాను. ఎందుకు? కనని గొడ్రాల సంతోషించము, ప్రసవ వేదన పడినదానా, బిగ్గరగా కేకలవేయము. ఏలైనగా పెనిమిడి గల దాని పిల్లల కంటే పెనిమిడి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. ఇందును గురించి లేఖని ఏమని చెప్పుచున్నది? దాసుని దాని కుమారుని వెళ్ళగొట్టుము. దాని కుమారుడు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు. కాగా సహోదరులారా, మనము స్వతంత్రురాలి కుమారులమే గాని దాసి కుమారులము కాదు. ఆయన ప్రశస్తమైన వాక్యములకు ప్రభుత్వ ఆశీర్వాదములు తొడుచేయును కాక. నేను ఇక్కడ కొన్ని ఉంచాను. గత రాత్రి కొన్ని విషయాలను టూకగా గుర్తుపెట్టుకుని ఉన్నాను. అవి ఉపయోగించబడతవి. ఒక చోట ఒక వారం రోజులు కూడికలు ఉన్నప్పుడు అవి వినియోగించబడ్డవి. నా మనసులో ఎంతో విషదంగా లేఖనాలను జ్ఞప్తించుకుని ఉన్నాను. ఆ తర్వాత నేను తమాషాగా చెప్పినట్లుగా ఈ వేదిక యొద్ద నేను తమాషాలు చేస్తున్నానే కాదు. 25 సంవత్సరాలు నేను అప్పుడు గుర్తుంచుకున్న రీతిగా ఈనాడు గుర్తుంచుకోలేను. ఎంతో ఉన్నది. అనేకమైన మైళ్లు ఈ పాత ఫోర్డు కారు మీద చేశాను. అందుకొరకై నాకు జ్ఞప్తి ఉండదు. నేను సాగిపోయే కొలది నా ప్రతి ఒక్క అడుగులో కూడా నన్ను రక్షించిన వారెవరో ఆయనకు మహిమ చెల్లించుకుంటున్నాను. నేను ఈ ఉదయాన్ని చూస్తూ గమనిస్తూ ఉన్నప్పుడు ఇది ఒక వింతగా అగుపిస్తుంది.
ఒక జ్ఞానయుక్తమైన మనస్సుకు కలగురగబ్బగా అగుపిస్తుందేమో. నేనైతే అట్టి దానిని శ్లాఘింపదగిన విషయం అని తెలుస్తాను. ప్రతి ఒక్క చిన్న విషయం కూడా నాకు ఒక్క సూచనే. అది ఎలా కదులుతూ ఉంటుందో నేను అది గమనిస్తూ ఉంటాను. ఆ విధంగా నా వర్తమానాన్ని నేను కొన్నిసార్లు పొందుకుంటాను. పరిశుద్ధాత్మ ఎలా కదులుతుందో చూచి గమనించి అలా చేస్తాను. ఆ తర్వాత ఇదేమి చెప్పి ఉన్నది, అదేమి చెప్పినది గ్రహిస్తాను. స్వస్థత కూడిక జరగక ముందు అనేక సార్లు మీరు నన్ను గమనించి ఉంటారు. వేదిక వద్ద నిలబడి వెనుక కూర్చొని గమనించడం మీరు చూచి ఉంటారు. అది ఏ విధంగా కదలుతున్నదో ఆత్మీయందు నేను నడిపించబడతాను. అక్కడ కూర్చున్న వ్యక్తి విషయం ఏదో ముందుగానే తెలుసుకుంటాను. చూశారా అది ఇక్కడే ఉన్నట్టు గమనించారు. మీరు వేదిక నొద్దకు వెళ్ళక మునిపే మీరు దాన్ని పట్టుకొనగలరు. కొన్నిసార్లు నేను కూటానికి రాకముందే, కొన్నిసార్లు ఇక్కడ కాలిఫోర్నియాకు రాకముందు నాతో ఉన్నవారితో కూర్చొని ఇలా చెప్పాను, ఒక సంగతి జరగబోతుంది, ఇది ఇక్కడ జరుగుతుంది, ఇది ఇక్కడే జరగబోతుంది. అది ఏ విధంగా వెళ్తుంది చూశారా? ఎందుకంటే అది దేవుడు ఆత్మయందు ఉన్నది. ఆరంభము నుండి అన్నీను ఆయనకు తెలుసు. చూశారా? ఆయన నిత్యుడై ఉన్నాడు. ఆ పిదప ఈ ఉదయవేళలో గమనిస్తున్నప్పుడు సహోదరు జోవెల్ రోజ్ ఒక ప్రశస్తమైన స్నేహితుడు, మనందరికీ సహోదరుడు. అతను ఏ విధంగా లేచి ఆ కీర్తన చదువుతున్నది, ఏ విధంగా కూర్పులు చేర్చినది, ఏ రకము మిత్రము నీ పైన వ్రేలాడుతున్నది నేను చూడాలి అని అతను చెప్పిన రీతిగా గత రాత్రి ఆత్మ పలికి ఇలా చెప్పి ఉన్నది. తొలకరి వర్షము కడవరి వర్షముల గురించి చెప్పినట్లుగా అవి రెండును కడవరి కాలంలోనే కృమనింపబడుతున్నవి. ఈ ఉదయం నీ పైన వ్రేలాడుతున్న విత్తనం గమనించు. ఆత్మ మాట్లాడుతున్నది. అది ఏ విధంగా ఈ సేవకుల జరిగినది గమనించు. అలాంటివి ఈ ఉదయవేళలో జరిగి ఉన్నవి. ఆ కారణము చేత నేను ఈ అంశాన్ని తీసుకుని ఉన్నాను. విత్తనము తొక్కతో వారసత్వము పొందనేరదు. అది ఒక వింతైన పాఠ్యాంశము. విత్తనము తొక్కతో వారసురాలు కానేరదు. అలా అంశాన్ని తీసుకుంటూ నా ఇతివృత్తం ఇలా ఉంటుంది, లేక నా పాఠ్యాంశం అనవచ్చు. గలతీ 4:27 ముగ్గురు. పౌలు ఇక్కడ అబ్రహాము యొక్క అక్షరార్థమైన 2 సంతానాల గురించి మాట్లాడుతున్నాడు అని చెప్పవచ్చు. నేను దీనినే వాడుతాను, ఎందుకంటే మీరు అది పొగొట్టుకోకూడదని. నేను ఎక్కువ సమయం తీసుకుంటే ఈ రాత్రికి అది పట్టుకొస్తాను. ఇది ఒక ఆదివారం బడిగా బోధించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకనగా మీరు దాన్ని మంచిగా అర్థం చేసుకోగలనందుకొరకై నేను అలా చేస్తాను. మీలో కొందరు నాకంటే ఎక్కువగా చేయగల వారు ఉన్నారు, ఎందుకంటే నేను ఏ రూపాన థియాలజీ వాడిను కాదు కనుక. కాబట్టి దీని గురించి మీరు నాతో ఏకీవించకపోయినట్లయితే, గత రాత్రి ఒక సహోదరు నా కొరకు బెర్రీ పండ్ల తాడుతో వంట చేస్తే నేను ఎలా ఆనందించానో అలా ఉండండి. ఈ ఉదయం నేను నా హోటల్ గదిలో కూర్చొని నేను ఒక విత్తనం పగలగొట్టాను, కొరికాను. అయితే ఇంకా దాని తాట తింటూనే ఉన్నాను. విత్తనం మాత్రం బయట పెట్టేశాను. చూశారా? కనుక దాని గురించి మీరు నమ్మనట్లుగా అలా ఉంటుంది. ప్రక్కకు నెట్టివేయడం గమనించారా? మీరు మంచిది అనుకున్నదేదో అది తినివేయడం. అబ్రహాము యొక్క 2 కుమారుల గురించి పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందులో ఒకడు షరా ద్వారా కలిగినవాడు, ఇంకొకడు హాగెను ద్వారా కలిగి ఉన్నవాడు. ఇప్పుడు మనం ఇలా చూస్తున్నాము, లేఖనముల ద్వారా మనము దాన్ని గ్రహిస్తున్నాము. దేవుడెప్పుడు కూడా రెంటితో పోల్చబడలేదని. అది 3లోనే, ఎల్లప్పుడూ కూడా 3లోనే. దేవుడు సంపూర్ణుడు. బైబిల్ గ్రంథమందరి గణిత శాస్త్రము అశేషముగా పరిగెత్తుతుంది. దేవుడు 3లో సంపూర్ణుడు. 7 ద్వారా ఆరాధించబడుతున్నాడు. ఇలా మొదలైనవి గమనిస్తున్నారా? బైబిల్ గ్రంథమునందలి గణితము ఏనాడు కూడా అపజయమునందదు. ఇక్కడ అబ్రహాము యొక్క 2 కుమారులు చూస్తున్నాము. అయినప్పటికీ ఆ కుమారులో ఒక్కరమై ఉండేంత వరకు మనము వారసులము కాలేము. లేక అబ్రహాము యొక్క ఒక్క కుమారుల్లో మనము క్రీస్తునందు మృతి చెందుట ద్వారా అబ్రహాము యొక్క సంతానం అవుతున్నాము, మరియు వాగ్దాన ప్రకారంగా ఆయనలో వారసులమవుతున్నాము. కాబట్టి అబ్రహామునకు మరొక కుమారుడు ఉండవలసి ఉన్నది. అతని యొక్క మొదటి కుమారుడు హాగరు వల్ల కలిగి ఉన్నాడని మనకు తెలుసు. మరి శారా వల్ల అతనికి 2వ కుమారుడు కలిగినాడని చూస్తున్నాము. అయితే అతనికి 3వ కుమారుడు ఉన్నాడు. ఆయన యేసుకుచున్నారు. అది విదూరంగా గ్రహించవచ్చును. అయితే దానినే మనం బహిర్గతము చేయబోతున్నాము. నేను చెప్పినట్లుగా దేవుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణతను 3లోనే సూచిస్తున్నాడు. ఇప్పుడు అందరి ఎదుట నాకు నేనుగా తెలియపరచుకుంటున్నాను. ప్రత్యేకించి మన యొక్క వేదాంతుల మధ్య దాన్ని నేనేలా చూశాను. ఈ విషయాలని అలాగే ఉన్నవి. అది నా యొద్దకు ఎలా వచ్చినదో అలాగే
ఆరంభమందు దేవుడు ఒంటరిగా ఉన్నాడు, ఎందుకంటే ఆయన నిత్యుడగు వాడు. చూశారా, ఆయనప్పుడు దేవుడు కాదు, దేవుడినగా ఆరాధనకు వస్తువు. లోగస్ మనం పిలుచుతున్న రీతిగా దేవునిలో నుండి వాక్యము బయలువెడలను. ఇదనగా ప్రతి ఒక్కరికి అది తెలుసు, అది ప్రభు యొక్క దూత అని లేక ప్రభు యొక్క వాక్యము అని. అది అరణ్య మార్గముందు ఇశ్రాయేలును వెంబడించను. నిబంధన దూత దేవునిలో నుండి బయలుదేరి వెళ్ళిన లోగాస్. ఆ పిదప ఆ లోగాస్ శరీరమై మన మధ్య నివసించెను. పరిశుద్ధ యోహాను సువార్తలో మనం అది గమనిస్తున్నాము. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన తన ప్రాణమును మన కొరకు అర్పించెను. అటు పిదప ఆయన ఆత్మ మనపైకి వచ్చెను. యేసులా చెప్పాడు, ఆ దినమున తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామనియు, మీ యందు నేనును నా యందు మీరును ఉన్నారని తెలుసుకొందురు అని. చూడండి, అది ఎన్నడూ కూడా దేవుడే ఉంటున్నాడు. దేవుడు తనకు తానుగా ప్రత్యక్షపరచుకుంటా వివిధములైన యుగాలలో తానే క్రియాశీలుడై ఉంటున్నాడు. కనుక తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అయిన ఆ మూడు ఒకే దేవుడై మూడు లక్షణాలు కలిగి ఉంటున్నాడు. ఈనాడు మనము ఒక్కరమై అనగా సంఘమై జగదుత్పత్తికి పూర్వమే దేవుని ఆలోచన లక్షణాలై ఉంటున్నాము, అనగా ఒక సంఘమైన కొరకై. కాబట్టి ఎవరైతే క్రీస్తునందు ఉంటున్నారో వారు ఆరంభమునందు క్రీస్తునందు ఉన్నవారు, ఆయన తలంపులో ఉన్నవారు, అనగా ఆయన తలంపులు ఆయన గుణలక్షణాలై ఉంటున్నవి. ఇక్కడ సంతానము వాగ్దానమునందు ఆరంభమవుతున్నది. ఇక్కడ అబ్రహాము ఇస్మాయిల్ను బట్టి కొద్దిగా సందేహించాడు. నేను ఇక్కడ వీరి యొక్క మూడు దశలను తెలియచేయాలని కోరుకుంటున్నాను. ఏ సంతానాన్ని గురించి మనము మాట్లాడున్నామో ఈ విషయం, ఆ విత్తనం అనగా సంతానాన్ని గురించి హక్కుతో కూడా వారసురాలు కాదు. ఆరంభంలో మనం ఇలా చూశాము, దేవుడు అబ్రహాములకు వాగ్దానం చేశాడు. ప్రథమంగా ఆదాములకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇదనగా ఆ నిబంధన షరతులతో కూడి ఉన్నది. ఇది నీవు చేయనట్లయితే, ఇది నీవు చేసినట్లయితే, అది అబ్రహాముకు ఆయన అనుగ్రహించినప్పుడు అది షరతులు లేనిదై ఉంటున్నది. నేను ముందుగానే చేశాను, ఆయన అలా ఎన్నడూ చెప్పలేదు. ఆయన ఏమి చేశాడు అది షరతులు లేనిదై ఉంటున్నది. అది ఆయన అబ్రహాముకు అనుగ్రహించాడు. తద్వారా అబ్రహాము వాగ్దానాన్ని కలిగి ఉంటున్నాడు. కనుక మనం అబ్రహాము సంతానమై ఉండవలసి ఉన్నది. అది అబ్రహాములకు మాత్రము కాదు, కానీ అతని తదనంతరం అతని సంతానానికి వర్తిస్తుంది. మీరు ఇది గమనించినట్లయితే అతని తదనంతరం సంతానములకు కదుసుమా, అయితే సంతానానికి. మనం ఇక్కడ చూస్తున్నాము, శారా వల్ల వాగ్దానము కొద్దిగా సందేహించబడటం గమనిస్తున్నాము. ఈ హాగర్ తొప్పమని అబ్రహాముతో శారా చెప్పినది, ఈ ఐగుప్తురాలిని యవ్వనస్తురాలిని భారీగా చేసుకోమన్నది. ఆ విధముగా దేవుడు ఆ వాగ్దాన సంతానాన్ని ఇవ్వగలనని ఆమె చెప్పినది. గమనించండి, గత రాత్రి నేను చెప్పిన రీతిగా దేవుడి యొక్క మూలమైన ప్రణాళిక నుండి ఏదైనా కదలి దూరమైతే ప్రయోజన స్థితి నుంచి అది పడద్రోయబడుతుంది. మూలమైన వాక్యం నుండి మనము కదలిపోకూడదు. గత సాయంకాలము లేదా క్రితం సాయంకాలము మనం అది మాట్లాడుకున్నాము. బిలామును గురించి దేవుని యొద్ద నుండి జవాబు పొందుకున్నాడు. వెళ్ళవద్దు అని నేరుగా బహు ఉచితంగా తెలియపరచబడ్డాడు. అతడు అనుజ్ఞనిచ్చి అనుమతిని మాత్రమే పొందాడు. నీవు ఇష్టపడితే దానిలో నీవు కార్యాచరణ చేసుకోవచ్చు. అది ఘనపరచబడు కొరకై దేవుడు అది చేస్తాడు. అయినప్పటికీ కూడా అది దేవుని యొక్క పరిపూర్ణ చిత్తము కాదు. ఆయన యొక్క సంపూర్ణమైన చిత్తము చేయడం కొరకే మనం పోరాడుతున్నాము. అనుగ్రహించి అనుమతి కాదు. నేటి దినాన దేవుని రాజ్యము భూమి పైన ఉన్నది. ఏదో అలాగూ అనుమతినిచ్చని అనుజ్ఞ ద్వారా ఆయనది నిర్మాణము చేయడు. ఆయన సంపూర్ణ చిత్తము కొరకే అది రావలసి ఉన్నది. ఇది ఇక్కడ శారాలో చూస్తున్నాము. శారా ద్వారానే బిడ్డ జన్మిస్తాడని అబ్రహాముతో దేవుడు చెప్పిన తర్వాత, లోకమును దీవించువాడు జన్మిస్తాడని చెప్పిన తర్వాత, ఇప్పుడు శారా సందేహపడుతుంది. అలాంటిది అబ్రహాముడిగా కలగలేదు. అది మీరు గమనించవాలని కోరుతున్నాను. అయితే శారాలో కలిగినది, స్త్రీ అయిన ఆమెలో కలిగినది. అది ఆమె సందేహించినది. హాగరుతో పో అని ఆమె అన్నది. అబ్రహాము చేయాలనుకోలేదు. ఎలాగైతేనే దేవుడు అలా చేయుటకు అతనికి చెప్పాడు. అందుచేత అతను చేశాడు. కొద్దిగా సందేహించుట. ఇస్సాకు స్వతంత్రాలు వాగ్దాన వనతి యొక్క కుమారుడై ఉండి సందేహము వలన దాసి కుమారుడైన ఇస్మాయిలుతో వారసుడు కాలేడు.
అదే ఇక్కడ పౌలు విశదీకరిస్తున్నాడు. గమనించండి, ఎక్కడైతే ఒక సందేహము కలిగి ఉన్నదో ఆ సందేహము దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన విషయాన్ని హీనపరుస్తుంది, దేవుని యొక్క పద్ధతిని బలహీనపరుస్తున్నది. అయితే అది మాత్రము దేవుని మూల పద్ధతిలో వారసత్వం పొందలేదు. అది అర్థం చేసుకుంటున్నారా? గమనించండి, అది వారసత్వం పొందలేదు. అందువలనే నేను ఈ దినాన ఎంతో కఠినంగా ఉన్నాను. శ్రేష్టమైన సమయం అని నేను అనుకుంటున్నాను. ఎందుకు చెదరనగా మనం ఇక్కడ ఎంతసేపు ఉంటామో తెలీదు, కానీ నేను ఇది చేయగలనేమో, నేనెంత ఎక్కువగా నిర్మలాత్మకమైన మతాన్ని నిరోధిస్తున్నానన్నది ఏదో ఒక విధంగా మీకు తెలియచేయటకు దేవుడు సహాయం చేయను కాక. గమనించండి, అది మూల దేవుని ప్రణాళికకు అది వారసత్వం పొందుకోలేదు. ఎందుకంటే సంఘశాఖ దేవుని సంబంధమైనది కాదు, అది మానవ నిర్మితము. ప్రపంచమంతటిలో ప్రప్రదంగా రుణాత్మకమైన సంఘమైనది ఏదనగా రోములోని నిశ్చయంగా రోమన్ కేథలిక్ సంఘము. ప్రకటన 17 చెప్తుంది, ఆమె వేశ్య అని, ఆ పిల్లలంతా వేశ్య పిల్లలని తెలియజేస్తున్నది. వేశ్య అనగా భర్తతో యథార్థంగా జీవించని స్త్రీ, వ్యభిచారిణి అనగా అదే. ఎలాగైతేనేమి అది ఒక సంఘమైనది. చూస్తున్నారా? అది నిర్మాణము చేసుకున్న పద్ధతి, సహోదరత్వాన్ని అది త్రోసిపుచ్చుతుంది. ఆ సంఘాలన్నీ ఐక్యమౌడు కొరకై మనం ప్రయత్నం చేస్తున్నాము. అది అలా జరగట్లేదు, ఎన్నడూ అలా కాలేవు, అవి అలాగూ కావు. సార్వత్రిక సంఘముల సభ అవి దేవుని యొక్క ప్రణాళికకు బయట ఉన్నవి. ఎవిలాడవచ్చు, వేఖన పాఠశాల విద్య కూడా లేకుండా అక్కడ నిలబడిన నీవెవరు అని అడగవచ్చు. విద్య అనగా ఏంటో అది ఏ వ్యత్యాసాన్ని చేకూర్చలేదు. నా విద్యని గురించి నేను మాట్లాడటం లేదు, అది దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతున్నాను. గమనిస్తున్నారా? నా యొక్క పరిచయలో మీరు చూస్తున్న ఈ ప్రత్యక్ష రుజువులన్నీ అవి నావి కావు. నిన్ను సంపాదించిన కొరకై అది సత్యమే ఉంటున్నది. అబద్ధము కలిగి ఉండటానికి దేవునికి ఏమైనా అవసరమా? అలాంటప్పుడు అబద్ధమును ఆశీర్వదించు అలాంటి దేవుని పరిచయం నాకు దురమగుడు గాక. సత్యమునే ఆయన ఆశీర్వదిస్తాడు, సత్యమునే ఆయన ఘనపరుస్తాడు. సరే, ఇస్మాయేలు ఇస్సాకుతో వారసుడు కాడు. ఎందుకంటే ఒకరు కొద్దిగా సందేహపడింది, కొద్ది సందేహం, అది బిడ్డయే అయినప్పటికీ అబ్రహాము యొక్క సంతానమే. అయితే దేవుడి యొక్క సంపూర్ణ చిత్తమందు లేదు. ఇస్మాయేలు ఇక్కడ ఎంతో సమయాన్ని గడపగలను. అయితే పరిశుద్ధాత్మ ఉన్నది ఉన్నట్టుగా మీకు తెలియచేయును కాక. ఇస్మాయేలు ఇస్సాకు ఒకరితో ఒకరు వారసులు కానట్టయితే, ఎందుచేతనగా దేవుని యొక్క మూల ప్రణాళిక అనుగ్రహం పొందే దేవుని ప్రణాళికలతో బదులుగా చేయబడి ఉన్నది. దేవుడు దీవించు అనుమతించబడిన దారి. అలాగనే ఆత్మ సంబంధమైన సంఘము నేటి సంఘ శాఖలతో వారసురాలు కాలేదు. సంఘ శాఖలు దేవుడు దీవిస్తాడు. ఇస్మాయిలు ఎలా దీవించాడో అలాగే ఆత్మ సంబంధి ఇతరులతో వారసులు కాలేడు. అవును, సంఘ శాఖల నుండి బయటికి వచ్చుచూ అనుకుడుతున్న సంఘము, ప్రకృతి సంఘము, ఏర్పరచబడిన క్రీస్తు వధువు బయటికి వచ్చును. ఈ ఘడియలోని ఉన్న ఇటువంటి ఇబ్బంది ఏంటి? ఈ సంఘ శాఖలని కూడా ఇందులోకి లాక్కొని వస్తున్నాయి. అది కడవరి వర్షం అని నీవు పిలుస్తున్నావు, లేక ఆత్మ కృంభరింపని నీవు పిలుస్తున్నావు. యేసు చెప్పిన దాన్ని మీరు గ్రహిస్తున్నారా? అది జరుగుతున్నప్పుడు అది అంతమవుతుంది. ఆ బుద్ధులేని కన్యకలు, బుద్ధిగల కన్యకలు ఇరువురు వారసులు కారు. బుద్ధులేని కన్యక ఆమె కన్యకయే, కేవలము నూనె లేకుండా ఉన్న కన్యక. ఆమె నూనె కొనుక్కుంటూ కొరకై వచ్చినప్పుడు ఆ సమయంలో పెళ్లి కుమారుడు వచ్చాడు. ఆమె విడిచిపెట్టబడినది. ఆమె నూనె కొనుక్కుంటూ కొరకై బయలు వెళ్ళినప్పుడు ఆమె విడిచిపెట్టబడినది. మీరు గ్రహిస్తున్నారా? ఎంతగానో దానిని మీకు అందించాలని నేను ఆశిస్తున్నాను. ఆ పాఠ్యాంశాన్ని నేను ముందుకు కదలనివ్వను.
అలాగే ఆత్మ సంబంధులు ప్రకృతి సంబంధులు కలిసి వారసులు కారు. ఆ హేతు చేతనే రాకడ వధువు బౌద్ధిగల కన్యక, బయటగా పిలువబడిన వారు, ముందుగా నిర్ణయించబడిన వారు, ఏర్పాటు నొందినవారు, కొందరు దేవుడితో యొక్క ప్రణాళికలో పరుగులు తీస్తారని తలంచే వారి అరే మీరు మీ కార్యాలయాలకు పరుగులు ఎందుకు తీయరు? వ్యాపార క్రైస్తులైన మీరు అవకతవకలు, ఎవరు రక్షింపబడతారు ఎవరు రక్షింపబడరు జగదుత్పత్తికి మునిపే దేవునికి అది తెలుసు. ఆయన యొక్క అనగా తన యొక్క భవిష్యత్తు జ్ఞానము చేత, ఆయన నిర్ణయము చేత ప్రతి ఒక్కరిని ఆయన చూశాడు. గొర్రె పిల్ల జీవగ్రంథమందు ప్రతి పేరును ఉంచాడు. సంఘం నిర్మితము కాకమునిపే అది చేశాడు. ఆ గ్రంథమందు లిఖితమై ఉన్న వారిని వెదకి రక్షించిన కొరకే యేసు వచ్చాడు. విమోచన గ్రంథాన్ని ఆయన కొన్నాడు. అది పోగొట్టబడినది. ఆయన మనల్ని విమోచించాడు. ఆయన మనల్ని విమోచించినప్పుడు ఆయన విమోచించిన గ్రంథము అన్నిలో పేర్లు అక్కడ ఉన్నవి. అనేక పర్యాలు నేను చెప్పిన్నాను, మీరు అది గుర్తించుంటారు. ఆ కారణము చేతనే ఈ ఉదయవేళలో మీరు ఇక్కడ ఉన్నారు. రకరకాల సంఘ శాఖల నుండి, అలాంటి వాటి నుండి మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు? ఒకటి మిమ్మల్ని లాగువేస్తుంది. నా యొక్క చిన్న తలంపు ప్రకారంగా కోడి క్రింద పక్షిరాజు పొదుగుట వలె ఉన్నది. చూడండి, ఏదో ఒకటి వ్యత్యాసకరంగా ఉన్నది. మీరు గుర్తించారు. సంఘము ఒక దానిని తృప్తిపరచలేదు. మూలుగులాడిది మీరు ఒకటి విన్నారు, మీరు అది గుర్తించారు. దాని కొరకే మీరు తిరిగి జన్మించారని మీరు గ్రహించారు. మీరు దాని యొక్క భాగమై ఉంటున్నారు. అందులోకి మీరు సరిపోయారు. కనుక చేతికి చేయి గోవు సరిపోయినట్లుగా మనం ఇక్కడ ఏకముగా కొడుకుని ఉన్నాము. దక్షిణాది మా అమ్మ ఇలా చెప్తూ ఉండేవారు, ఏ జాతి పక్షి ఆ జాతి పక్షితో చేరుకుంటుంది అని అన్నట్లుగా. ఎందుకంటే మీ కార్యకలాపాలు ఏకరీతిగా ఉంటవి. గ్రద్దలకు పావురాలకి సమపోలిక లేదు. వాటి ఆహారాలు వేరు. ఆవురము గ్రద్ద కింద పొదుగ కలిగి ఉన్నప్పటికీ కూడా సమపోలిక లేదు. అవును, ఏమైతుందో దాన్ని బట్టి దాని అనుభవం అవుతుంది. అయినప్పటికీ కూడా దాని ద్వారా అనగా గ్రద్ద ద్వారా పావురం పోషకము చేయబడవచ్చును. అయితే చిట్ట చివరికి దాని తోడులోది కనుగొనగలదు. నేటి దినాన సంఘము చేస్తున్న పని యేసు వాక్యమైతే ఆయనే పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుని భాగస్వామిని అవుతుంది. ఆ కారణము చేతనే నేటి రోజున నెరవేర్చగలుగుతున్న వాక్యము ఆయన దినాన నెరవేర్చబడిన వాక్యమే ఈ వాక్య భాగమైంటున్నది. అది ఆ వాక్యమే, అదే జీవం. ఆ కారణము చేత దేవుడు ఆదామును వేరు చేస్తున్నప్పుడు అతడు రెండు ఆరంభములో ఆదాము ఆత్మగానే ఉంటున్నాడని మనం చూస్తున్నాము. ఆయన నరుని తన స్వరూపమందు స్త్రీగాను పురుషుడిగాను చేశాను. ఆ తర్వాత ఆదికాండం 2వ అధ్యాయం తదుతరము భూమి ధూళిలో నుండి ఆయన నరుని చేశాడు. నరుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. దేవుడు ఒక ఆత్మ ఉన్నాడు. అందువలన అతడు ఒక ఆత్మ మనిషి. ఆ పిదవ అతడు మాంస దేహము గల మనిషి అయిన తర్వాత భూమి పైన జంతు మాంసం వంటి దేహము. అతడు ఇక్కడ వధువు యొక్క ప్రతిభను చూయిస్తున్నాడు. ఆయన ఇంకొకటి తీసుకొని ఇంకో వస్తువును చేయలేదు. ఆదాము యొక్క భాగాన్ని తీశాడు. మూలమైనటువంటి సృష్టినే అతనిలోండి తీసి అతని ప్రక్కటెముకను ఒకటి తీసి స్త్రీ ఆత్మను ఆడతనాన్ని తీసివేశాడు. మగతనాన్ని ఉంచివేశాడు. ఆడభాగాన్ని అక్కడ పెట్టాడు. చేత ఆత్మలో భాగము, దేహములో భాగము, మాంసములో మాంసము, ఎముకలో ఎముక. ఆయన వాక్యములో వాక్యము, ఆయన జీవులో జీవము. క్రీస్తు యొక్క వధువు అలాగే ఉంటుంది. ఆ విధంగానే రాజు సంతానం యొక్క అక్కడ మొదటిగా అలాగే ఉంటుంది. మిగతా మృతులు 1000 సంవత్సరాల బ్రతకరు. ఆ విధవ వారు ధవల సింహాసన తీర్పులకై కొనిరాబడతారు. రాజ సంతానానికి లేక ఏర్పాటు పొందిన అబ్రహాము సంతానానికి తీర్పు లేనే లేదు. మీరు యోహాను 5:24 తీసుకున్నట్లయితే ఇది వినండి. నా మాట వినను పంపిన వారికి విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు. మన యొక్క అనేకమైన థియాలజీ సిద్ధాంతాలకు ఎంత వ్యత్యాసము. నేను ఇక్కడి నుండి వెళ్లిపోయి ఒక త్రాగుబోతుతో వాడితో ఇలాగ చెప్తే నీవు నమ్ముతున్నావా అని చేయంగా, ఇంకొకటి భార్యతో సంపర్కం చేస్తున్న వ్యక్తిని అలా అడిగితే నీవు నమ్ముతున్నావా అని చేయంగా, గత రాత్రి కూటము వాక్యం వింటానికి కూర్చున్నావా అని అడిగితే చేయంగా, నీవు నమ్ముతున్నావా అని అడిగితే చేయంగా, ఊరిక అలా చెప్పకపోతాడు.
వాస్తవమైన ఈ వాక్యం యొక్క అనువాదమైతే He that understandeth my నా word. యొక్క మాటను అర్థము చేసుకుని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు. అర్థం చేసుకున్న వాడెవడో వాడే, That is అనగా వానికే అది తెలియపరచబడుతుంది. యేసు చెప్పాడు ఇలాగా, నా తండ్రి వాడిని ఆకర్షించదనే కానీ ఎవడును నా ఎదుకు రాడు. and all that నా the Father తండ్రి నాకు hath అనుగ్రహించిన given వారందరూ me, they will వారే come. వచ్చెదరు. My నా sheep, గొర్రెలు my నా doves పావురములు hear నా my స్వరము voice. వినును, A stranger అన్యుని they will అవి not వెంబడింపవు. follow. దేవుని యొక్క స్వరమనగా ఏంటి? అది దేవుని యొక్క వాక్యమే. ఎవరిదైనా స్వరమనగా అది అతని మాట. అది దేవుని యొక్క వాక్యము. దేవుని వాక్యాన్ని వారు వింటారు. రక్త సంబంధమైన సంతానము అది కేవలం మోయు సాధనమే. మొదటిగా ఇస్మాయిల్ ద్వారా, రెండవది ఇస్సాకు, ఆ తదుపరి వచ్చినది విత్తనము. ఏ విధంగానైతే గింజ యొక్క కాడ, తొడిమ, తొక్క ఉంటుందో అలాగే మరిక్కడ విత్తనం యొక్క 3 దశలను వాస్తవిక చిత్రముగా మనకు ప్రదర్శన చేస్తున్నది. that I want you to notice with అట్టి దానిని మీరు ఈ ప్రాతకాల వేళ గ్రహించాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇక్కడ చూస్తున్నాము, and as being ఒక అవిద్యాపరుడుగా I have to నేను take చూచి the ఉన్న natural ప్రకృతి things విషయాలని that I నేను see తీసుకుని to నాకు tie తెలియబడిన the ఆత్మ spiritual సంబంధమైన things విషయాలతో that సరిపోల్చుతాను. because I couldn't make it sense ఏ to విధమైన you. వ్యాకరణ ఉచ్చారణలో మీకు అది తెలియచేయలేను కాబట్టి. And anyhow, ఎలాగైతేనే దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆత్మ సంబంధమైన వాటిని ప్రకృతి సంబంధమైన వాటితో సరిపోల్చుతాడు. బైబిల్ లేనప్పుడు I'd still have క్రైస్తవ్యం నిజమైనదని నేను ఎరుగగలిగి ఉంటుంది. ఎందుకంటే సర్వభూమి కూడా మరణము, పాతిపెట్టబడుట, తిరిగి లేచుట అను వాటితో భ్రమించుతున్నది. ప్రకృతి మరణము, భూస్థాపన పునరుద్ధానముతో పనిచేస్తున్నది. చెట్టు నుండి రాలిపడిన ఆ సారమును చూడు. కాయ రాలిపోయిన తర్వాత ఏ విధంగా అంకురిస్తుందో, ఆకు బయటకు వస్తుందో, శీతల వాతావరణానికి అది ఎలా తిరిగి భూమిలోకి వెళ్తుందో, ఆ సారం అనేది తిరిగి వసంత ఋతువులో వినూత్న జీవముతో బయటకు వస్తుంది. ప్రతి ఏడాది అది పరీక్షించబడుతుంది. అక్కడ జీవం ఉన్నదని, అక్కడ మరణం ఉన్నదని, అక్కడ పునరుద్ధానం ఉందని పరీక్షించబడుతుంది. సూర్యుడు ప్రాతకాల వేళ ఉదయిస్తాడు. బలహీనుడై చిన్న బాలుడుగా జన్మించిన రీతిగా సూర్యుడు ఉదయిస్తాడు. 7 గంటలకు 8 గంటలకు బడికి బయలుదేరుతాడు. 10-11 గంటలకు కళాశాల నుండి బయటకు వెళ్తాడు. 11 గంటల నుండి 3 గంటల వరకు అది దాని బలాన్ని ప్రకాశింపజేస్తున్నది. ఆ తర్వాత బలహీన పట్టుకు ఆరంభిస్తుంది. సాయంకాలానికి అస్తమిస్తుంది. వృద్ధుడవుతూ బలహీన పడుకుంటూ అస్తమిస్తుంది. అది చనిపోతుంది. దాని అంతం అంటేనా? No, it rises again. మరణ ఉదయాన మరలా అది ఉదయిస్తాడు. అవునా? All nature. సమస్త ప్రకృతి అంతే మీ యొక్క వాస్తవమైన నిజమైన బైబిల్ ఈ బైబిల్ తో కలిసి సాక్ష్యమిస్తుంది. నేను ఈ ఉదయ వేళలో మీకు చూపించ ప్రయత్నిస్తున్నాను. ప్రకృతి ద్వారా దేవుని వాక్యాన్ని మీరు చూడగలుగుతారు. దేవుని వాక్యానికి అది పోలికై ఉంటున్నది. విచిత్రమనగా ప్రకృతి దేవుని యొక్క నిర్మాణమై ఉన్నది. విజ్ఞాన శాస్త్రం వల్లే వారు ప్రకృతి యొక్క సిద్ధాంతాలను, యాంత్రిక పరికరాలను కనుగొన్నారు. But they don't know what ఆ that ప్రకృతి nature is. అది ఏంటో వారికి తెలియదు. They don't know the line ప్రకృతి of యొక్క nature. జీవమేంటో వారికి తెలియదు. That's God. అది దేవుడే. కాబట్టి డైనమిక్స్ లేకుండా యాంత్రిక పరికరాలు నిరుపయోగమే. కాబట్టి ఇప్పుడు కాడ, తొడిమ, తొక్క, Notice, Hagar here హాగర్ ఇక్కడ కాడకు పోలికై ఉంటున్నది. వాగ్దానములో ప్రారంభముగా ప్రారంభించినటువంటి జీవము అది అయి ఉంటుంది. Sarah సారా represents the tall తొడిమకు or పోలికై the ఉంటుంది, olive. లేక పుప్పుడికి. అది తొడిమలో నుండే వచ్చును. Mary కన్య the అయిన virgin మరియా represented and నిజమైన produced the ఆత్మ సంబంధ true విత్తనమును spiritual ఉత్పత్తి seed చేయుటకు పోలికై ఉంటున్నది. to bring నిజమైన వాస్తవమైన కారణం తెచ్చుట. హాగరు, షారా ఈ రెండును లైంగిక చర్య ద్వారా కలిగి ఉంటున్నవి. అయితే కన్య అయిన మరియ దేవుని యొక్క వాగ్దాన వాక్య శక్తి వలన కన్య వలన జన్మించుట బట్టి కలిగి ఉంటుంది. She brought forth ఆమె the genuine అచ్చమైన seed. స్వచ్ఛమైన విత్తనాన్ని కన్నది. The stalk కాడైన Hagar, హాగరు the రెండవ second భార్య wife, by doubt వాగ్దానాన్ని of the సందేహించడం promise, వలన working through a doubt కొద్దిగా slightly, సందేహించడం వలన ఈ ఏర్పాటు జరిగినది. నేను కేవలం నమ్మిక ఉంచుతున్నాను. దేవుడు మనకి సహాయం చేయనుగాక. మీరు దీన్ని ఎంతో విడ్డూరంగా తలంచరాదని కోరుకుంటున్నాను. you cannot వారి గురించి slightly కొద్దిగానైనా మీరు doubt any of it. సందేహించకూడదు. You've got to take it just అది as it ఉన్నది is. ఉన్నట్టుగా మీరు స్వీకరించాలి. It needs no దానికి interpretation. అనువాదం అవసరం లేదు. The Bible దేవుని says that వాక్యములకు the ఏ word విధమైన of మరొక God అనువాదం is అవసరం లేదని బైబిల్ చెప్తుంది. ఆయన వాక్యాన్ని అనువదించుటకు ఎటువంటి పాఠశాల దేవునికి అవసరం లేదు. ఆయన దాన్ని రుజువు చేసినప్పుడు, దాని ఆయన జీవగల దానిగా చేసినప్పుడు అదే దాని యొక్క అనువాదం అవుతుంది. వెలుగు కలుగుగా దేవుడు పలికగా వెలుగు కలిగినది. దానికి అనువాదం అవసరం లేదు. కన్య గర్భవతి అవుతుందని ఆయన చెప్పినప్పుడు she conceived. ఆమె గర్భవతి అయినది.
దాని అనువాదం చేయనవసరం లేదు. ఇదంతా మాకు అవసరం లేదు. మనుషులు ఉత్పన్నము చేయి సెమినరీలు ఇవన్నీ మాకు అవసరం లేదు. మాకు అర్థం అనువాదం దొరికినది, మాకు అనువాదం దొరికినది. దేవుడు ఆయన వాక్యానికి ఆయనే అనువాదం చేస్తాడు. ఆయనకు అనువాదం చేయడానికి మరొకరు అవసరం లేదు. అది జరుగుతుంది ఆయన చెప్పినట్లయితే అది జరుగుతుంది. కడవరి కాలమందు ఆయన తన ఆత్మను కురుమరిస్తానని ఆయన చెప్పగా అలాగే ఆయన చేశాడు. సంఘశాఖ ఏమి చెప్తుందో నాకు అవసరం. ఎలాగైతేనే ఆయన చేశాడు. ఎందుకంటే ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు. కనుక దానికి అనువాదం అవసరం లేదు. దేవుడు ఆయనకు ఆయనే అనువాదం చేస్తాడు. నీవు చూస్తున్న ఈ సంగతులన్నీ ఇప్పుడు నీకు మర్మంగా గుపిస్తున్నవి. మీరు ఇష్టమైనట్లయితే మీరు గుర్తుంచుకోండి. పెంతెకోస్తు వారైన మీ యొక్క పరిచర్య 30-40 సంవత్సరాల క్రితము మెథడిస్టు బాప్టిస్టు వారికి అది మర్మంగా ఉండిపోయాను. ఇది మీకు ఏ విధంగా ఉన్నదో అలాగుండెను. అయితే వాక్యములో అది చూడండి. మీరు వారికి ఎలాగైనా చూపించ ప్రయత్నించి ఉన్నారో నేను అలాగ చూస్తున్నాను. ఆ తర్వాత అది ఆ విధంగానే వాక్యములో ఉన్నదని దేవుడు చూపించినట్లయితే ఆ తర్వాత దేవుని యొక్క స్వంత అనువాదమైన దాన్ని నిర్ధారించండి. మీకు ఇంకొక అనువాదం చేయనవసరం లేదు. కొద్దిపాటి దాని వలన హాగరు గుర్తుంచుకోండి, అక్కడి నుండి ఏ ఒక్క మాటని కూడా నీవు తీసివేయకూడదు. ప్రేరణ గ్రంథంలో యేసు ఇలాగూ చెప్పాడు. ముగింపు గ్రంథంలో ఆయన చెప్పాడు. గ్రంథమందలే మొదటిలో క్రీస్తు చెప్పాడు. వాక్యం నుండి ఎవరైనా ఏ ఒక్క ముక్కనైనా తీసివేసినట్లయితే, ఒక్క మాటగా మరో అనువాదం పలికినట్లయితే ప్రతి విధమైన వ్యాధికి మరణానికి మనము దోహదమవుతాము. పరిశుద్ధుడైన దేవుడు తొంగి చూసి ఈ గందరగోళం అంతా సంభవించదు. ఒక్క మాటగా మరొక అనువాదము కొద్దిగా చేసినట్లయితే మహోన్నతమైన వాక్యానికి వ్యతిరేక్తమైన ఎలాంటి చిన్న విషయములకు కూడా ఈ గజిబిజి గందరగోళం అంతా సంభవించినది. ఆయన సొంత కుమారుని యొక్క వేదన, రక్త ప్రోక్షణ, మరణము ఆయన ఎందుకు తిరిగి మరణ కొడుకొరకై ఈ భీకర విషయానితో సమాధానం పొందుట కొరకే సంపూర్ణమైన వాక్యమును గైకొనకుండా ఏదైనా ఏ విధంగానైనా పొందగలలేము సుమా. సోదరుడే, అది ఆదికాండ సంబంధమైనది అని మీరు చెప్పవచ్చు. నేను అలా అనుకుంటున్నాను. అవునా? ప్రకటన గ్రంథం నుండి చెప్పనివ్వండి. గ్రంథం యొక్క ఆఖరి భాగం అది. ఈ ప్రవచన గ్రంథముల వాక్యములలో ఎవడైనా ఏదైనా తీసివేసినలా మరి ఏదైనా వీటిలో కలిపినలా జీవగ్రంథములోని వారికి పాలు తీసివేయబడును. గ్రంథ మధ్య భాగమందు యేసు చెప్పాడు ఇలాగూ. మరలా ముగ్గురు సాక్షులు, ఆదికాండము, క్రొత్త నిబంధన మరియు ఈ దినమైన దినము. మనుష్యుల వల్ల మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించాలని యేసు చెప్పాడు. అది ఆయన భావము కదా. ప్రఖ్యాతిగాంచిన థియోలజీ వారు వేదాంతులతో ఆయన మాట్లాడి ఉంటున్నాడు. ఆ యాజకులతో వారి తాత ముత్తాతలు యాజకులై ఉండవలసి ఉన్నది. అందులోని ఏ ఒక్క వాక్యమైన యోగ్యముగా నిర్మాణం చేస్తే వారి సంపూర్తిగా మరణకరమైన నేర శిక్ష అవుతుంది. ఒక్క మాటన వారు తప్పించినందుకు వారు రాళ్లతో కొట్టబడవలసి ఉన్నది. అయితే వారు దానిని గూర్చిన తప్పుడు అనువాదాన్ని కలిగి ఉండిరి. అందుచేత సాక్షాత్తుగా వాక్యమే అక్కడ ఉండి మెస్సయ్యను పంపెదనని దేవుడు వాగ్దానం చేయగా దానిని అనగా ఆయనను ఏ విధముగా పంపెదనని వాగ్దానం చేసెనో అలాగే పొత్తి గుడ్డలతో చుట్టబడిన వాడిగా పంపాడు. వారు చుట్టుడు కొరకై మరొక రకమైన పొత్తి గుడ్డలు కలిగి ఉన్నారు. నేను చెప్పనివ్వండి, ఈ రోజు కూడా అదే విధంగా ఉన్నది. వారది పొందలేరు. సంఘశాఖ పొత్తుగుడలతో, జ్ఞానయుక్తమైన చుట్టుగుడలతో అది లేదు. పునరుద్ధానము బలముయగు పొత్తుగుడలతో అది ఉన్నది. ఇంకా తిరిగి లేచిన క్రీస్తు ప్రత్యక్షతతో అది ఉన్నది. దేవుడు వాగ్దానం చేసిన మార్గమయ్యేదున్నది. ప్రజల తలంపులకు పొత్తుగుడలతో అది లేదు. హాగరు కొద్ది వ్యత్యాసాన్ని బట్టి స్త్రీ ద్వారా, అబ్రహాము ద్వారా కాదు, అబ్రహాము అది చేయాలనుకోలేదు. అది చేయుటకు దేవుడు తనకి అంగీకారం ఇచ్చాడు. అదేవిధంగా బిలాము బయలువెళ్ళుటకు ఆయన అనుమతించాడు. గమనించండి, దానితో కొద్ది వ్యత్యాసము ద్వారా ఆమె ఇస్మాయిల్ను కన్నది. అతడు అడవి మనుష్యుడు, ఎన్నడూ జయించలేడు. అతడు తన విల్లు ద్వారా అతను జీవించాడు. అతడు అడవి మనిషి. ఈ రోజు అతడంతే. శారా తొడివైన ఆమె లేక పుప్పొడి. శారా వాగ్దానం యొక్క నిజమైన భార్య, ఆదర్శ మనుషుడి కన్నది.
in return brought forth a promised nation. క్రమేపీ వాగ్దాన జనాంగాన్ని కన్నది. Now, but అయితే Mary, మరియ లైంగిక చర్య వలన కాక వాగ్దానం బట్టి ఏ విధంగా అబ్రహాము దేవుని యొద్ద నుండి దేవుని వాక్యం నుండి వాగ్దానాన్ని పొందాడో ఆ విధముగా అయితే వాగ్దానాన్ని నమ్మి ఇదిగో ప్రభు యొక్క దాసురాలను గమనించండి, ఆమె కాడను కనుక వాగ్దాన విత్తనాన్ని అనగా సంతానాన్ని కన్నది. for he ఎందుకంటే was the అబ్రహాము word that నమ్మిన Abraham believed మరియ and నమ్మిన that వాక్యమై Mary ఉన్నాడు believed. ఆయన. Now, Mary was not the మరియ seed. సంతానము కాదు, She was only the ఆమె shout కేవలం తొక్క మాత్రమే, to the seed. విత్తనం ద్వారా వచ్చిన తొక్క మాత్రమే. మిగతా రెండు కూడా జీవుడు భరించు సాధనలు మాత్రమే, కేవలం ప్రకృతి సంతానము మాత్రమే. మరియ ఆమెగా విత్తనము కాదు, అయితే దేవుని వాక్యం నందలి విశ్వాసం వంటిది. వాక్యం యొక్క వాస్తవిక స్వరూపాన్ని తీసుకుని వచ్చున్నది. ఎందుకంటే ఆయన వాక్యమే ఉన్నాడు కనుక. But like the shuck, the గోధుమ గింజ యొక్క తొక్క వలె ఒక గోధుమ గింజ లోపల ఉన్నటువంటి దాన్ని భద్రపరచుకొరకై గోధుమ యొక్క తొక్క దాన్ని భద్రము చేకూరుస్తుంది until it is able or matured to go on its own. అది పరిపక్వత చెందే వరకు అలా చేస్తుంది. Then it was the seed itself. అటు తర్వాత విత్తనము తనకు తానే దాన్ని వదిలివేస్తుంది. ఆ విధముగా విత్తనము ఆమె గర్భములో ఉన్నది. ఆమె సంతానము లేక విత్తనము కాదు, ఆమె విత్తనాన్ని ఉత్పత్తి చేయలేదు. God is the seed. దేవుడే విత్తనమై ఉన్నాడు. Now, the అడు blood విధమ then, రక్తము many people think మనము that it was రక్షించబడింది Jewish blood that we were యూదుల saved రక్తం from. వలన అనేకులు తలస్తుంటారు. కొందరంటారు, ఓ అన్యుల వల్ల మేము హక్కు కలిగి ఉన్నామని చెప్తారు. ఎందుచేతనగా వేసిన రహా వల్ల కనుక, మోయాబీరాలిన రూతు వలను అని చెప్తారు. వారు అన్యులే, వారిలో ఏ ఒక్కరిని కూడా చెప్పుకుంటానికి నీకు అధికారం లేదు. ఆయన యూదుడు కాదు, అన్యుడు కాదు, He was ఆయన God, దేవుడు, the Logos. లోకాస్, The word దేవుని that యొద్ద నుండి went వచ్చిన out of God. వాక్యము. When he began to ఆయన move upon భూమిపై the earth, అలలాడుచుండగా సముద్ర జీవనాన్ని ఆయన కన్నాడు. దేవుని యొక్క ఆత్మ లోగాస్ కలుగునగాకని చెప్పిన దేవుని వాక్యము లోగాస్ వెడలిపోయేను. అది వాక్యమే, దేవుని యొక్క వాక్యము ఆరంభమైనది. ఎందుచేతనగా ఇదంతా లోకస్ లోనే ఉండి ఉన్నది. పరిపూర్ణమైన దేవుని వాక్యము, the whole Bible, ప్రతి forever యుగానికి పరిపూర్ణమైన బైబిల్ గ్రంథము. and as the లోగాస్ Logos began భూమిపైన to breathe బోధపోవచ్చుండగా upon the earth, there comes జల a సంబంధమైన revival, జీవము building కలిగినది, of life. వృద్ధిగుచు పక్ష జీవనము కలిగినది, అలాగా పశువు జీవనము కలిగినవి. చివరిగా పోలికైన ప్రాతినిధ్యం ఒకటి వచ్చినది. Or looked like the thing that was brewing it. దాని మీద పొదుగుచున్నది ఒకటి వచ్చినది. God, సాక్షాత్తు a man, దేవుని the very రూపమున్న image ఒక of God. నరుడు. ఆ నరుడు పడిపోయాడు. విత్తనం ఎలాగా రాలిపోతుందో అలాగా. ఆ తర్వాత పడిపోయిన తర్వాత దేవుడే పొదుగుట అనగా అలలాడుచున్నాడు. ఆయన ఒక హనోకుడు కన్నాడు, ఆయన ఒక ఏలియాను కన్నాడు, మోషేను తెచ్చాడు, ప్రవక్తను ఆయన వెలుగులోనికి తెచ్చాడు. అలాగూ అదే ధూపమును పునరుద్ధరణ చేశాడు. అటు తర్వాత చిట్ట చివరికి భూమి మీదకి came the genuine image of దేవుని God యొక్క himself అసలైన again. రూపమే తిరిగి వచ్చినది. ఆయన దేవుడే లోగాస్ శరీరధారి అయి మన మధ్య నివసించను. Now that same Logos అదే లోగాస్ has a ఒక part, భగవుడు కలిగి ఉన్నది. ఆయనకు ఒక వధువు ఉన్నది. and the same అదే లోగాస్ Logos, this ఈ word, వాక్యమే. అది విడదీయబడలేదు. నేటి దినాల సంఘముల పైన అలలాడుచున్నది. సంపూర్ణమైన వాక్య ప్రత్యక్షను తిరిగి తెచ్చుకునే అది పుట్టుకుచున్నది. which the prophets ప్రవక్తలు was విత్తనమును మోయు carriers to that seed. సాధనాలు. And the church denominations has been carriers to the seed now. ఇప్పుడు విత్తనమును మోయు సాధనములుగా స్థాపక సంఘాలు ఉన్నవి. Now, notice, త్వరగా గమనించండి. but like ఏ this విధముగా తొక్క అంటుకుని ఉంటుందో అలాగూ holds in the విత్తనము seed. లోపల పట్టుకుని ఉంటుంది. Now, then it leaves. అటు తర్వాత అది విడిచిపెట్టబడుతుంది. Jesus was God. యేసు దేవుడై ఉండెను. He was, his father was the ఆయన యొక్క తండ్రి Logos itself. మహోన్నతమైన లోగాస్ అయి ఉండెను. ఆయన దాని మొత్తాన్ని మోషే పైన కృంభరించలేదు. ఎందుకంటే అతను ఒక ప్రవక్త అయి ఉండెను. నిరంతరము కూడా ప్రభు యొక్క మాట ఏ నాడు కూడా అపజయం ఉండదు. comes to the prophet. ప్రవక్త వద్దకే వచ్చును. బైబిల్ గ్రంథములో ఏ స్థలములో కూడా ఏ కాలములో కూడా బైబిల్ ఆరంభము నుండి వాస్తవమైన వాక్యం యొక్క అనువాదము లేక భావము థియాలజీ వేదాంతకు రాలేదు. అది అలా లేఖనమందు లేనే లేదు. పరిశీలిలో కానీ సద్దుకైలో కానీ దేవునటువంటి వారిలో ఉండి ప్రవక్తలను పుట్టించలేదు. ఈ కడవల దినాలలో కూడా ఆయన అలా చేయడు.
అదంతా కూడా అలా లేచిన వెంటనే వారంతా ఏకముగా కూడి అందులోని సంస్థలకు నివారణ చేశారు. అది అక్కడే చనిపోయినది. అయితే అది ఆయన ఇది ఒక ఉద్దేశం కొరకు ఇది చేశాడు. We'll try to explain it. God helping us. దాన్ని మనము విశదీకరించుకుందాము. ప్రభు మనకు సహాయం చేయను కాక. గమనించండి, ఇక్కడ ఈమె సంఘము అనగా ఈ విత్తనము Gets to look like the seed itself. విత్తనం వలె కనిపిస్తుంది. ఇప్పుడు గమనించండి, When the seed విత్తనం goes భూమిలో into the పడిన ground, వెంటనే it's the original అది seed. అసలైన విత్తనమే. When it comes forth, అది మొలిచిన it తర్వాత brings forth a life. అది జీవం చేకూర్చుకుంటుంది. అయితే గోధుమ విత్తనం నుండి వచ్చిన జీవము అది ఏం చేస్తుంది? అది అప్పుడే గోధుమ కాడను లేక ఈనను వేయదు కానీ, లేక అదే గోధుమ గింజను పుట్టించదు కానీ, It's a life అది of- గోధుమ యొక్క జీవమే. అయితే అది మోయు సాధనం మాత్రమే. And that was the అది first మొదట revelation. దిద్దుబాటు. When Luther came చిందర forth బందర out of చీకటి the స్థితి నుండి darkness లూథర్ of hell. బయటికి వచ్చుట అది అవుతుంది. అది చనిపోవలసి ఉండెను. అనేక పర్యాయాలు ప్రజలు జాలిపడుతూ ఉంటారు. కొద్ది కాలం క్రితమే ది సైలెంట్ గాడ్, నిశ్శబ్దమైన దేవుడు అనే పుస్తకాన్ని ఈ నవీన వేదాంతుల ద్వారా అది నాకు ఇవ్వబడినది. అలాంటి వారు మిమ్మల్ని దేవుని ఎదురుండి వేరు చేస్తారు. దేవుని యొక్క వాక్యమును కానీ దేవుని ప్రణాళికను కానీ మీకు తెలియచేయనట్లయితే, అది మీకు తెలియకపోతే మీరు ఊరికే చెలించిపోతారు. అయితే దేవుని యొక్క ప్రణాళికను పద్ధతిని మీరు ఎరిగిన వారైతే అలాంటప్పుడు విశ్వాసాన్ని బట్టి దేవుడే తెలుసుకుంటావు. దేవుడు ఆయనకు ఆయన గుర్తింపు చేసుకుంటాడు. క్రిందటి కళలలో ఆయన ఎలా నిరూపించుకున్నారో, ఎలా నడిచారో అలాగే చేస్తారు. ఆ కారణము చేతనే మోషే చెల్లించలేదు. అతను ముఖాముఖిగా దేవునితో మాట్లాడాడు. దేవుడు తనతో ఇలా చెప్పాడు, గత కాలం అబ్రహాముతో ఉన్నవాడు నేనే అని చెప్పారు. నేను నీతో కూడా ఉండును అని ఈ వాగ్దానం చేస్తున్న వాడును నేనే అని చెప్పాడు. అలాంటప్పుడు ఆ మనిషిని నువ్వు ఎలా అప్పు చేయగలవు? As the prophet of old said, as the prophet పురాతన of old ప్రవక్త said, చెప్పిన రీతిగా సింహము గర్జించగా భీతి చెందిన వాడెవడు? and God has spoken, who దేవుడు can but మాట్లాడగా ప్రవచింపకుండా ఉండువాడెవడు? ఈ కాలాన్ని పుచ్చిన విషయాలను చూస్తుండగా అవి బట్ట బయలుచుండగా How can you stand నిమ్మలంగా నీవేలాగా ఉండగలుగుతావు? అది ఆయన మార్గమే నీవు చూచినప్పుడు ఆయన చెప్పినది జరిగి తీరుతుంది. చూడండి, మరుగై ఉన్న సంగతులన్నీ అయితే అవన్నీ దేవుడు చెప్పిన రీతిగానే జరుగును. ఇప్పుడు గమనించండి, ఆమె అనగా ఆ సాధనము Now Hagar come forth as a stalk. హాగరి కాడగా ఉన్నది. ఆ తర్వాత పుప్పొడి, అడి తర్వాత తొక్క, ఆ పెద్ద విత్తనం వస్తుంది. ఇప్పుడు ఆ మోయి సాధనాలన్నింటినీ గమనించు. మొదటిగా మీరు ఇది గమనించాలని నేను అపేక్షిస్తున్నాను. కాడ విత్తనం వలె ఆ మాత్రమును కల్పించదు. But అయితే విత్తనంలో ఉన్నటువంటి జీవము కడలో కూడా ఉంటుంది. అదే లూథరు. ఆ చిన్న కాడకనేక రెమ్మలు ఉన్నవి. అవి లూథరు నుండి వెళ్లిపోయి జింగిల్లోకి వచ్చినవి. అలాగే కాల్వి తదితరలోకి వచ్చినవి. గమనించండి, అటు తర్వాత అది దాని యొక్క స్థితిని మార్చుకున్నది. దేవుని వాక్యమునకు రూపము దాల్చుతున్న ప్రకృతిని గమనించండి. సూర్యుని మాదిరిగా మరణించుట, పాతి పెట్టబడుట, తిరిగి లేచుట. then come the pollen. అటు తర్వాత పుప్పొడి రేణువు, అదే వెస్లీ. ఇక్కడే దానికి అనేకమైన పుప్పొడి రేణువులు వేలాడుతున్నవి. ఆ ముద్దంతా విత్తనం వలె కనిపిస్తుంది. ఆకును మించినంతగా అది ఉంటుంది. గోధుమ జొన్నలో అది విషదంగా కనిపిస్తుంటది. చాలా పెద్దగా కనిపిస్తుంది. ఎందుకంటే వెస్లీ రెండవ మాటతో ఉంటున్నాడు. దేవుని యొక్క రెండవ మాట ఆయన సంఘాన్ని పైకి తెచ్చుటకు అది శుద్ధీకరణ వల్ల కలుగుతుంది. అదే అతని యొక్క వర్తమానము. All right. Then after కొంచెం a while, కాలం తర్వాత అది రాలిపోతుంది. అది తిరిగి కాళ్ళలోకి కలిసిపోతుంది. and brought forth a ఆ ear పిదప of అది corn. కంకి వేస్తుంది. But before this అయితే ear ఈ started, కంకి తయారు కాకముందు there was a shook. కప్పబడి ఊగుతూ ఉన్న తొక్క అవుతుంది. అది పొట్టు. ఎవరైనా గోధుమ, జొన్న అలాంటివి పండించేవారు వారు జొన్న యొక్క కంకిని విడదీసి లోతుగా చుచ్చినట్లయితే, లేక ఆ గోధుమ కంకిని చుచ్చితే, ఆ చిన్ని దానిని మీరు ఎలా అనుకుంటారు? That little first little thing is ఆ that grain of చిన్నదగు wheat. మొదటిది గోధుమ గింజ అని. But now there's the Pentecostal age. అయితే పెంతెకోస్తు యుగము నేనది కాలేరు. ఏ చరిత్రకారుడు కానీ, ఏ థియాలజీ వాడైనా, వేదాంతి అయినా ఏ విధంగా యుగాలు కలిగినవో ఆ విధము వారికి తెలుసును. ప్రకటన గ్రంథాన్ని తీసుకునండి, సంఖ్య కళలను తీసుకునండి. చూడండి, వారు తెరిచిన మార్గము అర్థంగా అది అవునా కాదా? Now from Wesley, వెస్లీ వచ్చిన తర్వాత పిలిగ్రిమ్ హోలీనెస్, నజరేయులు, చిన్న చిన్న పరిశుద్ధ సంఘాలు a whole lot more closer to లూథర్ the దిద్దుబాటు word కంటే than what వాక్యానికి ఎంతో Luther సమీపమైనవన్నీ వచ్చినవి. అయితే గమనించండి, లూథర్ సంస్థాపకం చేయగా
అది కేవలం రెమ్మలతో అనుభవమై ఉండెను. ఇది అలాగే రాగానే లూథరన్ సంఘాన్ని పరిశుద్ధాత్మ వదిలివేసినది. కేవలం నిర్మలాత్మకమైన సంఘాన్ని మాత్రమే ఉంచివేసినది. And the real true believers, నిజమైన విశ్వాసులంతా శుద్ధీకరణలోకి వెళ్లిపోయారు. అటు తర్వాత శుద్ధీకరణ సాగిపోతూ ఉండగా పిలిగ్రిమ్ హోలీనెస్ మొదలగు వారంతా, ఆ హోలీనెస్ సంస్థాపక సంఘాలని, నజరేయులు మొదలగు వారంతా, it moved from there. అది ఎక్కడి నుండి బయలుదేరి ఈ పెంతెకోస్తు యుగంలోకి వెళ్లిపోయినది. ఇప్పుడు ఆ చిన్న గోధుమ విత్తనాన్ని చూడు. అది లక్షల లక్షల కొద్ది వాస్తవమైన లేక మూలమైన గోధుమగా కనిపిస్తుంది. భూమిలో వేయబడే విత్తనం వలె కనిపిస్తుంది. Then what? కాడ కంటే వస్తువునిదిగా, పొప్పుడు కంటే వస్తువునిదిగా కనిపిస్తుంది. But if అయితే you sit నీవు down కూర్చొని అద్దం కింద దాన్ని పెట్టి and open ఆ those చిన్న little తొక్కలు shells తెరవు. out, they're just carriers also. అవి కేవలం మోయి సాధనాలే. విత్తనం ఇంకా మొదలు కాలేదు. అక్కడది చివర చిన్న మొగ్గగా ఉంటుంది. దాని కొనను పెద్ద శక్తివంతమైన అద్దాలతో నీవు చూడు. చిన్న మొన ఉంటుంది. There comes అక్కడ నుండి విత్తనం వస్తుంది. and this here shuck, మరిక్కడైతే తొక్క అచ్చంగా వస్తువైనదిగా కనిపిస్తుంది. it isn't అది the real thing. వస్తువైనది కాదు. It's only a అది womb. కేవలం గర్భాశయం మాత్రమే. మరే యొక్క గర్భాశయం మాదిరిగా మరే విత్తనము కాదు. ఇక్కడ కాడ ఎలాగో అలాగే ఒక పోలిక. She was only దానిని a మోసిన carrier. సాధనమే ఆమె. మిగతా వాని వలె ఆమె అంటే అయితే దేవుని వలనే పిలువబడి మొదటిగా ఏర్పాటు చేయబడి ఈ ఉద్దేశం కొరకై అలాగే చేయబడి ఎంతో ఎక్కువగా కనిపించి As our ఆమె Catholic దేవుని యొక్క sisters తల్లిని మన said, కథోలిక స్నేహితులు తలంచిన రీతిగా No, she was not the mother of God. కాదు, ఆమె దేవుని యొక్క తల్లి కాదు, She neither was లేక ఆమె దేవుని యొక్క విత్తనము కాదు. the woman produces the అండాన్ని ఉత్పత్తి చేస్తుంది. దేవుడు జీవమును ఉత్పత్తి చేస్తాడు. the hemoglobin. The హోమోగ్లోబిన్ blood is in the రక్తము male sex. పురుషుడి నుండి వస్తుంది. ఒక కోడి పెట్ట లేక ఒక పక్షి గుడ్డును పెట్టగలదు. వసంత ఋతువులో గుడ్ను కట్టుకుని అది అలా చేస్తుంది. అయితే ఆ ఆడపక్షి మగ పక్షితో లేనట్లయితే అది పొదగలేదు, అది చనిపోతుంది. ఆ గుడ్డులోనే అక్కడికక్కడే చనిపోతుంది. నేటి సంఘాల్లో సంగతులు ఇవే అని నేను తరచుగా చెప్తున్న రీతిగా అవి గుడిలోనే మురిగిపోతున్నవి. మెథడిస్టు, బాప్టిస్టు, పెంతెకోస్తు అని పిలువబడే గుడిలో మురిగిపోతున్నవి. అవి వాక్యములు ఉన్నట్టుగా వాక్యముతో సహవాసము కలిగి ఉన్నట్లయితే They rot right in the nest. అవి గుడిలోనే మురిగిపోతవి. వారి సంస్థాపక సంఘాల్లో మురిగిపోతవి. Now, అలాంటప్పుడు కొందరు అంటారు, ప్రొటెస్టెంట్ వారు కొద్దో గొప్ప nమ్ముతారు, that it was మరియా Mary అండమును produced పుట్టించిందంటారు. If that be so, యెహోవా దేవుడు చేస్తున్నది ఏంటో చూడండి. the egg cannot be పురికొల్పు produced కలుగు without చేయకుండా గుడ్డు ఉత్పత్తి కాలేదు. So you see, చూసారా, God దేవుడు గుడ్డును made both రక్త బిందువును egg and కలుగు germ. చేశాడు. He ఆ created రెంటిని both in మరే the గర్భాశయములో ఆయన సృజించాడు. And ఆ that మనుష్యుడు man శరీరధారి was అయి nothing but God మన మధ్య himself. నివసించిన ఇమ్మానుయేలుకు దేవుడు తప్ప మరొకరు కాదు. కేవలం ప్రవక్త మాత్రమే కాదు, మంచి వ్యక్తి మాత్రమే కాదు, ఆయన ఎంతో శ్రేష్ఠుడైన మనుషుడు, ప్రవక్త అయి ఉన్నాడు. ఒక ఉపాధ్యాయుడు, థియాలజీ వేదాంతి కాదు. ఆయన అదంతా అయి ఉండవచ్చును. ఆయనే అన్ని. అయితే అన్నిటికి పైనగా ఆయన దేవుడై ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, We are saved by the blood of God. దేవుని రక్తమును బట్టి మనం రక్షించబడితేమి. God himself. దేవుడు ఆయనే. రెండో వ్యక్తి లేక మూడో వ్యక్తి కాదు, వ్యక్తి God himself. దేవుడే. మహోన్నతుడు యెహోవా మరియను కమ్మెను. సృష్టికర్త జీవమును, రక్త కణమును మరియు అండమును సృజించాడు. If you can get a Jew to see అది that, చూడటానికి నీ ఒక యూదును తీసుకుని వస్తే, చూడు మెస్సయ్య ఎవరో అతనికి తెలుసు. అక్కడ బెంటిన్ హాబర్లో జాన్ రైన్ ను స్వస్థత పొంది ఉన్నప్పుడు 40 సంవత్సరాల అతను గుడ్డివాడై ఉన్నాడు. ఆ రబ్బీ నన్ను అడిగాడు. అతనితో నాకు కొంత సమావేశం ఏర్పడింది. అతడు అన్నాడు, దేవుని 3 ముక్కలు చేసి ఆయన యూదులకు ఇవ్వలేము, కొందరు అలా చేస్తున్నారు అని నేను అన్నాను. అయితే మేము దేవుని 3 ముక్కలు చేయము, ప్రవక్తలు నేను నమ్ముతున్నావా అని అడిగాను. నిజమే, ప్రవక్తలు నేను నమ్ముతున్నాను అని అన్నాడు. యెషయా 9:6లో మనకు కుమారుడు అనుగ్రహించబడెను అని యెషయా ఎవరిని గురించి చెప్పాడు అని అడిగాను. అతను చెప్పాడు, ఎందుకు, ఆయన మెస్సయ్య. I said, నే చెప్పాను, what relationship? మెస్సయ్య దేవుడేవిటో గల సంబంధం ఏంటి? అది అలా జరిగినది. నేను ఇప్పుడు చెప్తున్నాను. అతను చెప్పాడు, ఆయన దేవుడే. అవును, అది నిజమైన వాస్తవం అని నేను చెప్తున్నాను. ఆలోచనకర్త, బలవంతుల దేవుడు, నిత్యులకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. అక్కడే ఏకత్వం వారు పోగొట్టుకున్నది. There's where the అక్కడే Trinity is. త్రిత్వం వారు పోగొట్టుకున్నది. రహదారికి 2 వైపులు అలాగే. అయితే సంతోషకరమైన మార్గం ఏదంటే వాటి రెంటి మధ్యనే ఉన్నది.
దేవుడే ఆయన సొంత తండ్రి అయితే, యేసే ఆయన సొంత తండ్రి అయితే, He couldn't be. ఆయన అలా కాదు. దేవుడు కాకుండా మరొకరు ఆయన తండ్రి అయితే, బైబిల్ చెప్తుంది పరిశుద్ధాత్మ ఆయన తండ్రి అని. అవి రెండు వేరు వేరు ఆత్మలైతే This is an illegitimate child. ఆయన ఇంకో రకమైన బిడ్డ అవుతాడు. అది సరిగ్గా ఉంది. Which was ఆయన the యొక్క Father తండ్రి of ఎవరు? God or the Holy దేవుడా Ghost? లేక పరిశుద్ధాత్మ? నీవు ఒకటి చెప్పి ఆగి ఆలోచిస్తే తికమకలైపోతావు. దేవుడే ఆయన యొక్క తండ్రి, అవునా? మత్తయి 1:18 ఆయన ఇలా చెప్పారు, యేసుక్రీస్తు జన్మ పెట్టనగా ఆయన తల్లిన మరియ యేసు ప్రధానము చేయబడిన తర్వాత వారు ఏకము కక్కమునపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. Now who's his father? కనుక ఆయన తండ్రి ఎవరు? గమనించండి నా భావం ఏంటి? గమనించండి, ఆమె భర్త అయిన యేసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచడానికి రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యేసేపు నీ భార్యను మరియను చేర్చుకుంటూ భయపడకం, ఆమె గర్భము ధరించినది. I thought they said God. తండ్రి అయిన దేవుడు ఆయన తండ్రి అని వారు చెప్తారు అని అనుకుంటాను. Oh, theologians. ఓ థియాలజీ వేదాంతులారా, ఎక్కడ మీ గ్రాహ్యము? Notice. It shall be గమనించండి, light. సాయంకాల వెలుతురు ఉండును. The true నిజమైన seed విత్తనము మరే నుండి రావాలి. అయితే అది ఆమె యొక్క విత్తనము కాదు, అది దేవుని యొక్క వాగ్దానం. ఆమె చెప్తుంది, Behold the handsmaid. ఇదిగో ప్రభు దాసురాలను, The carriers of life జీవం యొక్క సాధనము was the women. స్త్రీలు. మరియా విత్తనానికి ఎంతో సమీపంగా ఉన్నది. హాగరు దానిని తిరగబడిన మార్గమున పొందుకున్నది. విషయాన్ని సందేహించడం వలన దానిని లైంగిక కోరిక ద్వారా కేవలం ప్రకృతి విత్తనాన్ని పొందింది. మరి అయితే ఎటువంటి లైంగిక చర్య లేకుండానే Believe the word and the word was వాక్యాన్ని made flesh. నమ్మినది, వాక్యము శరీరధారి అయిను. అయితే గమనించండి, మరి ఎంతో సమీపంగా ఉండి She held the seed విత్తనాన్ని in her ఆమె womb, గర్భమందు ఉంచినది. and it looked like it would be her seed. And so has అదే విధంగా పెంతెకొస్తు వారు పొందుకున్నారు. I'm going to come home. నేనింటికి చేరుకోబోతున్నాను. But remember, అయితే గుర్తుంచుకునండి, Jesus said in మత్తయి 24:24 యేసు ఇలా చెప్పాడు, in the last కడవరి days, కాలములో the రెండు Spirit, ఆత్మలు, not ఆరంభ దినాలు కాదు, ఇప్పుడు in the latter time, కడవరి కాలములో the two spirits would be so close together until it would deceive సాధ్యమైతే ఏర్పరచుకున్న వారు సహితము మోసపరచబడుటకు రెండు ఆత్మలు చాలా సమీపంగా ఉండును. Pentecostal spirit పెంతెకొస్తు వారి ఆత్మ ఎంతో వాస్తవమైనదిగా ఉన్నది. so perfect ఏర్పరచుకున్న వారిని మోసపరచుట కొరకై ఎంతో సంపూర్ణంగా ఉంటుంది. Now that's not my words, that's what he said. అవి నా మాటలు కాదు, అది ఆయన చెప్పినది. Now after a while maybe you'll get an understanding. కొద్దిసేపటి తర్వాత నేను చెప్తుంది ఏంటో మీకు అర్థమవుతుంది. కనుక ఆ విత్తనం నిజంగా ఎంతో ఘనమైనదిగా కనిపించింది. ఆ తొక్క విత్తనం కంటే బాగా కనిపించింది. Until పుప్పొడి కంటే ఎక్కువగా కనిపించినది. and more కాడి కంటే మరి ఎక్కువగా కనిపించినది. అయితే అవి కేవలం మోయు సాధనాలే. చూడండి, లూథరు నిర్మాణాత్మకము చేశాడు, కాడ చనిపోయింది. వెస్లీ నిర్మాణాత్మకము చేశాడు, పుప్పొడి చనిపోయినది. పెంతెకొస్తు నిర్మాణాత్మకం చేశారు, the life died. జీవం చనిపోయినది. ఎప్పుడు విత్తనం వచ్చినది, విత్తనమును మించి నీవు ఇక ముందుకు సాగలేవు. గమనించు, ఈ సంవత్సరాల తరబడిగా ఆ గంభీరమైన కదలిక కదలనప్పుడు దాని వెనక నిర్మాణం వచ్చి జరిగిపోయినది. సుమారు 3 సంవత్సరాలు ఉజ్జు ఉన్నంత కాలము. ఆ పిదప వారు దానిని సంస్థాపకము చేశారు, ఒక సంస్థగా తయారు చేశారు. అనేక మందులైన ఉండిపోయినవి, అనేకమైన కాడలు లూథర్తోనే ఉండిపోయినవి, అనేకమైన పుప్పొడులు వెస్లర్తోనే ఉండిపోయినవి. పెంతెకొస్తు ఆకులు వెడలిపోయినవి. ఏకత్వం, ద్వితీయం, తృతీయం, చతుర్థం, పంచమి. అయ్యో ఏమి విషాదం! చూశారా? అయితే గమనించు, 20 years of Jesus యేసుక్రీస్తు Christ ప్రత్యక్షమైన 20 సంవత్సరాల వరకు ఏ సంస్థాపక సంఘం నిర్మాణము కాలేదు. and not one. ఒక్కటి కూడా. ప్రతి కడవరి వర్ష కదలిక వరకు అలాగా ప్రతి దానిలో. This is the end time. ఇది కడవరి కాలం, విత్తనము కాలం. ఇది తొక్కతో ఏ విధంగానూ వారసత్వం పొందుకోలేదు. No ఏ more. విధంగా ఇస్మాయిల్ ఇస్సాకుతో వారసుడు కాలేదో అలాగూ ఇక్కడ ఆమె ఎంత సమీపంగా ఉన్నదో గమనించు. మోసుగు చేయనంతగా సమీపంగా ఉన్నది. Luther, కాడ లూథరు, తొడిమ వెస్లీ,
మరియా తొక్క, గర్భాశయము లేక పెంతెకోస్తు. నేను ఇక్కడ తొక్కపై నుండి చూపిస్తాను. యుగాలన్నింటిలో కూడా ఇప్పుడున్నంతగా సమీపంగా లేనే లేదు. ప్రతిదీ సంఘమే, ప్రతిదీ సంఘమే. చూశారా? ఆమె గమనించండి, ఆరంభములో మూలమై ఉన్న వాగ్దానాన్ని సందేహించింది ఆమె. వాక్యాన్ని వెనుకకు తీసుకున్నది దేవుడు కాదు. ఈ రోజు వాక్యాన్ని వెనుకకు తీసుకుంటున్నది దేవుడు కాదు. ఆరంభ వాక్యాన్ని ఆయన నిర్ధారణ చేస్తున్నాడు. షారైతే ఒకవేళ బహుశా మనం ఎదురు చూస్తున్నాము. అదే ఈనాటి ప్రజల్లో జరిగించబడుతున్న విషయం. నీవు దేని పైకి ఎక్కుతున్నావో అది ఎరుగకుండానే నీవు దాని పైకి ఎక్కుతున్నావు. నీవు చేసేదేంటో ఎరుగకుండానే నీవు దాన్ని ఎలా చేస్తావు? నీవు అంధుడిగా ఉండి నడుస్తున్నావా? అదేంటో నీకు తెలియకుండా నీవు ఎక్కువకు ప్రయత్నం చేసినట్లయితే నువ్వు పడిపోతావు సుమా. గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లయితే వారిద్దరూ పడిపోతారు. ఆ విషయాన్ని యేసే చెప్పాడు. మనం ఇప్పుడు విత్తనము కాలంలో ఉంటున్నాము. విత్తనం దేని పట్టుకుంటుంది? ఆనుకొని విత్తనముతో ఏకమిస్తుంది, దాన్ని పట్టుకుని ఉంటుంది. ఆ కారణము చేతనే అది అక్కడ ఉన్నది. ఎందుకంటే వసంతకాలంలో ఆ గోధుమ పంటపై సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు ఆ ఋతువులో ప్రకృతినంతా నీవు గమనించు. పగటి వేలంతట్లో కూడా దేవుడితో కలిసి ప్రతిదీ నిర్దిష్టంగా ద్రవలిపోతుంది. ఆ సూర్యరశ్మి విత్తనంపై ప్రకాశించడం ఆరంభించగానే అది పగులుతుంది. అయితే మట్టిలో ఉండి ఆ విత్తనం పగలు కొట్టుకుని వచ్చుటకై లోకం ఒక స్థితి యందు ఉండవలసినది. అది ఈ విధంగా రావాల్సి ఉన్నది. ఆ విత్తనం వచ్చుట కొరకై అది ఒక స్థితిని కలిగి ఉండవలసి ఉన్నది. అది ఆ విధంగా వచ్చును. ఆ చీకటి యుగంలో ఉండి బయటకు వచ్చును. కొందరు చెప్తారు, ఒక నిశ్శబ్ద దేవుడు అనే పుస్తకాన్ని వ్రాసిన ఈ విమర్శకుడు ఆ చీకటి యుగాలన్నింటిలో కూడా ఆ దీనులైన హతసాక్షులు హతులయ్యారు అని చెప్తున్నాడు. క్రైస్తవులుగా వారు సగిపోయారు. దేవుడు పట్టి పట్టినట్టుగా ఉండి ఆయన ఆకాశంలో కూర్చొని ఉండెను అని చెప్పాడు. అందుకని ఆత్మ సంబంధముగా గుడ్డివారైన వారు, అవిద్యాపరులైన వారు, పేదలు వారు కావాలి. అతని నేత్రాలు తెరవబడినట్లయితే విత్తనం మట్టిలో పెట్టబడాలి, చావాలి, కుళ్ళిపోవాలి అని నీకు తెలియదా? అది తిరిగి మొలక ముందు అలాగుండాలని నీకు తెలియదా? ఆరంభకర్తలకు సంఘం వలన ప్రారంభ పెంతెకోస్తు చనిపోయినది. అది కేవలం కడగానే వచ్చినది. అయితే చూడు ఎంత సమీపంగా అది రూపుదిద్దుకుంటున్నదో. లూథరన్, వెస్లీ, పెంతెకోస్తు యుగాల ద్వారా ప్రతిదీ అలాగే ఉండెను. అర్థం చేసుకున్నారా? ఆయన భూమిపై ఉన్నప్పుడు మూలముగా ఆయన చేసిన పరిచర్య అది తప్పక రావాల్సి ఉన్నది. ఎందుకంటే అది వధువు కనుక వారు ఒక్కటే. ఆ విషయాలు ఏ విధంగా ఈ కడవరి దినాల్లో జరుగును అని ఆయన వాగ్దానం చేశాడు. అన్ని వాగ్దానాల వలె అవి జరుగుతున్నట్టు మనం చూస్తున్నాము. మలాకి 4, పరిశుద్ధ లూకా సువార్త 17:30 ఎన్నెన్నో లేఖనాలు అవి అగోచరాలు. ఆలస్యమైంది కనుక నేను ఇక నిలుపు చేస్తాను. అవునా? సరే, మీరే వారికి చెప్పండి. మీరే వారిని అడిగి నాకు చెప్పండి. ఒక నిమిషం, నేను ఎంతో ఎక్కువగా ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ఎక్కువగా ఇది చూడాలనుకుంటున్నాను. చూడండి, వధువు ఇంకా చూడండి, మనం జీవిస్తున్న ఈ యుగాన్ని గమనించండి. గర్భాశయమైన పెంతెకోస్తు స్థాపక సంఘము ఎంతో నిజమైన దాని వలె కనిపించినది. ప్రకటన 17లో మీరు గమనిస్తున్నారా, గ్రహిస్తున్నారా? అది రోమన్ కత్తులకు సంఘముగా పిలువబడుతున్నది. ఆ ప్రథమ స్థాపక సంఘం ఒక వేశ్య. అది వాస్తవమైన ఎంతమందికి తెలుసు? అది వేశ్యలకు తల్లి అని మీకు అందరికీ తెలుసు. అపఖ్యాతి గల స్త్రీ అనగా చెడ్డ స్త్రీ అనగా ఏంటి? ఈ స్త్రీనే సంఘము ఆయన చెప్పాడు. వేశ్య అంటే ఏంటి? ఆమె యొక్క వివాహ నిబంధనకు అబద్ధముగా జీవించు స్త్రీ. వ్యభిచారణగా ఏంటి? అదే విషయం, అదే అర్థం. ఆమె కన్నది. ఎలాంటి కన్పు? అది వాక్యమును కాదు కన్నది, సంస్థాపక సంఘ ప్రసవన. మెథడిస్టులు, బాప్టిస్టు వారు మరియు పెంతెకోస్తు వారు వీరంతా వారి తల్లి యొక్క అలవాట్లనే కలిగి ఉన్నారు. కాలిఫోర్నియాలోని ఎటువంటి చెడు క్రీడ కలిగిన స్త్రీ కన్య ప్రసవన కనగలదా? అందుచేతనే మొదటి వర్తమానం వచ్చి ఉండెను. శుద్ధీకరణ గురించి అలాంటి సత్యాన్ని గురించి లూథరీ కాలంలో అనుగ్రహించబడినప్పుడు వారు దానిని తీసుకోలేదు. మెథడిస్టు వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మం అనుగ్రహించబడి అనుమతించబడినప్పుడు వారు దాన్ని తీసుకునలేదు. పెత్తనము కాలం ఒక పెంతెకోస్తు ఉత్పత్తి చేయగా ఆమె దాన్ని తీసుకునలేదు. ఆమె సంస్థాపకము చేయబడినది.
అయితే ఆమె విత్తనమును మోసిన సాధనం గమనించారా? ఆమేన్. Now, అందుకొరకై ప్రభుకు ధన్యవాదాలు. వాక్యం ఉన్నది ఉన్నట్టుగా ఉన్న వాక్యమే. గమనించండి, ఇది ఎంతో తేలికైన విషయం. ఏ విధంగా జొన్న పెరుగుతున్నట్టు గమనించిన రీతిగా ఉంటుంది. దాని గురించి ఏదో గంభీరమైన థియాలజీ వేదాంత అనువాదం అవసరం లేదు. just watch it. కేవలం అలా గమనించు. అన్ని వేళలో కూడా ఆయన నీ చుట్టూ ఉంటాడు. See, నేను ఇక ముగించాలి. to stop. నేను అలా నడిపించబడుతున్నాను. అది అతను చేయాలని నేను కోరుకుంటున్నాను. మనం ముగించాలి. Now, సహోదరుడా, just this one. ఒక్క గుర్తింపు చేసి నేను ఇక వెళ్తాను. Look, now చూడండి, తొక్క, the stalk. కాడ తదితరములైనవన్నీ వాక్యం యొక్క సాధనాలే, వాక్యం యొక్క భాగములు అవి కలిగి ఉంటున్నవి. గమనించారా? ఎంతవరకనగా అవి నీతిమత్వము, శుద్ధీకరణ, వరములు తిరిగి పొందుకునే వరకు, అనగా పెంతెకోస్తు వారిలో. But now notice, అయితే just గమనించు, as it was, అది ఇస్మాయిలులో, ఇస్సాకులో ఉన్న రీతిగా చూశారా? ఆ తర్వాత యేసులో గమనిస్తున్నారా? ఒకటేమో తలకిందులైనది, మరొకటేమో ఆరంభమైనది. ఇక్కడైతే విత్తనమే వచ్చినది. చూశారా? అదే విషయం నుండి అక్కడి నుండి సంఘము వచ్చినది. పుష్పము కాని మరొకటి కాని అది స్వీకరించి త్రాగేస్తున్నది. అది లూథరన్లు తప్పిపోయారని కాదు. the Lutheran శుద్ధీకరణ తృణీకరించే లూథరన్లు would be. తప్పిపోతారు. ఏదో ఒక దానిపైన ఆనుకునేవారు తప్పిపోతారు. ఇశ్రాయేళ్లు ప్రతి రాత్రి మన్నాను భుజించారు. చూశారా? Notice. కడవరి కాలంలో ఇక్కడ ఉన్న తొక్కను గమనించండి, గోధుమలో గమనించండి. The complete mystery పూర్తిగా of the జీవో life యొక్క is సంపూర్ణ sealed up మర్మము inside ఆ that shell. తొక్కలోనే దాగి ఉంటుంది. అది బయటికి వచ్చిన నూతనలో మనం చూస్తున్నాము. తొడిమలో అది బయటికి వచ్చిన మనం చూస్తున్నాము. కాడలో అది చూస్తున్నాము. మనం ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఇది తొక్క రూపములో సంపూర్ణంగా పెంతెకోస్తు యుగంవలే ఉన్నది. But the real అది mystery నిజమైన is మర్మము inside. లోపల ఉన్నది. గుర్తుంచుకోండి, ప్రకటన ప్రకారంగా The whole mystery of గ్రంథం the యొక్క book సంపూర్ణమైన మర్మము 7 ముద్రలలో ముద్రించబడి ఉన్నది. వాటిని బయటకు పెట్టకు సంస్కరణకర్తలకు తరుణము లేకపోయేను. 4 మెట్లుగానున్న సంస్కరణలు, 4 జీవుల యొక్క 4 మెట్లు, ప్రపంచం యొక్క 4 శక్తులు ఎదుర్కొంటుకొరకై బయలువెండినవి. మొదటిగా బయలువెడింది ఏంటి? మొదటిగా వెళ్ళింది ఏంటి? సింహము. భూమిల యుగమును ఎదుర్కొంటూ బయలుదేరినది. అది వాక్యమై ఉండెను, మూలమైన వాక్యము. ఆయన యూదాగోత్ర సింహము. ఆ కాలాన్ని లేక యుగాన్ని ఎదుర్కొంటుకునే క్రీస్తువు తనకు తానుగా బయలువెళ్ళను. కలసి కొంటుకొరకై వెళ్లిన తర్వాత ఆ జీవి ఏంటి? మరి గుర్రపురవతను ఎదుర్కొంటూ కొరకై బయలువెళ్లిన ఆ తర్వాత ఆ జీవి ఏంటి? ఆయన ఎవరు? చూశారా? మొదటి గుర్రపు రవతు తెల్లని వస్త్రము ధరించి ఉన్నాడు, కిరీటధారి అయి ఉండెను. ఆ తర్వాత ఇంకా అయితే వెళ్ళి ఉన్నది కానీ ఆ అంబులు లేవు. రెండవదిగా బయలుదేరిన జీవిని గమనించు. అతను ఎదుర్కొంటూ కొరకై బయలువెళ్లిన జీవి ఎద్దు. An ox is a beast of sacrifice. ఎద్దు ఒక అర్పణ జీవి అయి ఉంటున్నది. They went out ఆ and యుగములో వారు హతసాక్షులైరి. తరువాత గుర్రమును ఎదుర్కొంటుకై బయలుదేరిన 3వ జీవి గుర్రపు రవతు. మరణము, నరకము అది వెళ్ళక ముందు the next horse that went ఆ దినాన ఉన్నటువంటి గుర్రపు రవతును ఎదుర్కొంటుకొరకై బయలువెళ్లిన తర్వాత ఉన్న జీవి మనుష్య ముఖం అంటే ముఖము గల జీవి అయి ఉంటున్నది. ఎంతమంది కదా తెలుసు? జ్ఞానయుక్తమైన యుగమది, సంస్కరణ కర్తల జ్ఞానయుక్త యుగమది. లూథర్, వెస్లీ, కాల్విన్, నాక్స్, ఫిన్నీ, మూడీ. గమనించండి. ఆ తర్వాత గమనించు, సాయంకాల సమయంలో బయలువెళ్ళింది ఏంటి? an eagle, prophetic back again. ఒక పక్షిరాజు తిరిగి ప్రవచన స్థితి. It shall be like పక్షిరాజు కాలంలో వెలుతురు ఉండును, మహిమకు దారి మీరు నిజంగా తెలుసుకుంటారు. oh church of the living God. ఓ జీవం గల దేవుని సంఘమా, నేను వచ్చి ఈ ఉదయ వేళ మీతో కూర్చొని దినమంతా ఉండాలని ఆశిస్తున్నాను. ఈ విషయాల గురించి మీతో సహవాసం చేయాలని ఆశిస్తున్నాను. Listen, మీరంటే నాకు ఇష్టం లేదని అనుకుంటున్నారా? సహోదరులారా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను మేము ప్రేమిస్తున్నాను. ప్రతి సంఘశాఖలకు వెళ్లి ప్రతి ఒక్కరిని నమ్మించాలని ఇష్టపడుతున్నాను. అయితే చూడండి, అది వీలుపడదు. అక్కడ నాకు ద్వారం తెరవబడదు. కష్టతరమే. నిర్మణాత్మకమైన సంఘశాఖల వలన ఇప్పుడు నేను దేశాన్ని తొలగిసలాడుచున్నాను. ఎందుచేతనగా దేవుడిచ్చిన పరిచయను వారు అనుమతించరు. 10 సంవత్సరాల నుండి నేను చురుగు ఇక్కడ ప్రయత్నం చేశాను. అది వారికి తిరిగి లేఖ వ్రాశాను. మీరు మీ విడ్డూరమైన బాప్తిస్మము అని వ్రాశాను. వారిలో ఒకరిని నమ్ముతారు. నీవు 3 సార్లు బాప్తిస్మం పొందాలి. ఒకసారి తండ్రి కొరకు, ఒకసారి కుమారుని కొరకు, ఒకసారి పరిశుద్ధాత్మ కొరకు ముందుకు తలపెట్టి పొందాలి. ఇంకొకరు చెప్తారు, కాదు, వెనుకకు 3 సార్లు నీవు తిరిగి బాప్తిస్మం పొందుకోవాలని చెప్తారు. ఒకసారి కుమారుని కొరకు, ఒకసారి తండ్రి కొరకు, ఒకసారి పరిశుద్ధాత్మ కొరకు అని. and they're both wrong. ఆ 2 వర్గాల వారు చెప్పేది అబద్ధం. ఒకరు చెప్తారు, ఆయన మరణంలోనికి మీరు బాప్తిస్మం పొందుతున్నారు. ఆయన చనిపోయినప్పుడు ముందుకు ఆయన
కొట్టబడినాడు అని. మేము ఆయన మరణంలో బాప్తిస్మం పొందుకుంటున్నాం అని అంటారు. ఇంకొకరు చెప్తారు, ఏ మనిషినైనా ముందుకు పాతి పెడతారా, వెనుక్కు పాతి పెడతారు అని అంటారు. అంత బుద్ధిహీనత ప్రజలను వేరుపరచుదా దేశాన్ని తెలియపరుస్తుంది. అది సతాను సంబంధమైనది, అది దేవుని యొద్ద నుండి వచ్చినది కాదు. ఆ రెండు వర్గముల వారి నడుమ దేవుడు ఏ భాష్యమున లేడు. అయితే ఆ రెండు కోణాలున్న వారిని ఆయన పిలుస్తున్నాడు. ఆయన నుండి బయటికి రండి, ప్రత్యేకంగా ఉండు అని దేవుడు చెప్పుచున్నాడు. మిమ్మల్ని నా యొద్దకు చేర్చుకుందును అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు దీవించుగాక.